హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఆల్రెడీ మనము ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ సంబంధించి పార్ట్ 1 వీడియో చూసాం. ఇది ఆగస్ట్ మంత్‌కు సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియో. మీకు డిస్క్రిప్షన్‌లో పీడీఎఫ్ ఉంటుంది. ఆ పీడీఎఫ్ అనేది మీకు ప్రింట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో, కాబట్టి ఎవరికైతే ఇంకా టైం అనేది సరిపోదనుకుంటున్నారో కింద ఉన్నటువంటి పీడీఎఫ్‌ని డైరెక్ట్‌గా ప్రింట్ ఔట్ తీసుకోవచ్చు మీరు. కింద డిస్క్రిప్షన్‌లో ప్రతి వీడియోకి ఇంతకుముందు అప్‌లోడ్ చేసిన అన్ని వీడియోస్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ పీడీఎఫ్స్ ఉన్నాయి. మీరు చెక్ చేశారో లేదో చాలామంది కాన్సెప్ట్ ఉన్న వాటికి మాత్రమే పీడీఎఫ్స్ ఉండవు. కానీ మిగతా కరెంట్ అఫైర్స్ అన్నిటికి పీడీఎఫ్స్ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఏడబ్ల్యూ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్ ఆగస్ట్ మంత్ నుంచైనా ఇంకా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా ఎవరైతే స్టార్ట్ చేయలేరో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఇవే 6 నెలలు అవుతున్నాయి కాబట్టి అట్లీస్ట్ వీటినైనా కానీ ఇంకా ప్రిపేర్ అవ్వండి. ఈ 6 నెలలన్నా ప్రిపేర్ అవ్వండి. ఇక ఇంతకుముందు చదివినవి చదవలేదు అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఎనీవే నేను అన్నీ కూడా కవర్ చేస్తాను మీకు. ఈ 6 నెలల పాటు మేము మీ తోడుంటాం కాబట్టి ఆటోమేటిక్‌గా మీకు అన్నీ కవర్ అయిపోతాయి. ఇప్పటి నుంచైనా మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆగస్ట్ మంత్ పార్ట్ 1 వీడియో ఉంది. ఆల్రెడీ పార్ట్ 1ని చూడండి. అండ్ నెక్స్ట్ ఈ వీడియో అనేది పార్ట్ 2 నెక్స్ట్ సెప్టెంబర్ కూడా వస్తాయి. కంటిన్యూగా ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే చిన్న చిన్న వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా క్వెషన్స్ వచ్చేటివన్నీ కూడా. సో, మీకు ఖచ్చితంగా 20-25 మార్కుల వెయిటేజ్ ఉంది మనకి కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో నెగ్లిజెన్స్ చేయకూడదు. 20-25 మార్క్స్‌లో మనం మొత్తానికి 100% రాకపోయినా గానీ కనీసము 18-20 క్వెషన్‌లయితే పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక 6, 7 క్వెషన్‌లు మనకి ఔట్ ఆఫ్ బాక్స్ వచ్చినా గానీ కనీసం అటు ఇటుగా 18-20 క్వెషన్‌లన్నా చేయడానికి అవకాశం ఉంటుంది. అలా చేయడమే మన ప్రయత్నం. ఓకేనా? ఓకే. థాంక్ యూ ఎవ్రీవన్. సరే స్టార్ట్ చేద్దాం మనం. నెక్స్ట్ ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన నరేంద్ర మోదీ గవర్నమెంట్ కొత్తగా వచ్చినప్పుడు మనకి ఆగస్ట్ 28 మనకి లాంచ్ చేయడం జరిగింది. ఇది ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన అనేది. ఎందుకు లాంచ్ చేశారంటే అప్పటి వరకు జనాలకి చాలా మందికి అకౌంట్స్ ఉండేటివి కాదు. మనం బ్యాంక్‌కెళ్తే రూ. 1000 పెట్టేసి అకౌంట్ తీసుకునేది. వాడు ఆ అకౌంట్ ఓపెన్ చేయాలంటే చాలా ఫార్మాలిటీస్ అని అడిగేది. బ్యాంక్‌లో ఇంకొకరికన్నా అకౌంట్ ఉందా? అకౌంట్ రిఫరెన్స్ ఇవ్వు. ఇలా సో మెనీ డీటెయిల్స్ ఆర్ దేర్. అవన్నిట్లని డిస్కార్డ్ చేసేసి గవర్నమెంట్ సింపుల్‌గా జీరో బ్యాలెన్స్ తోటి అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని చెప్పేసి జస్ట్ ఆధార్ కార్డ్ ఉంటే చాలు ప్రూఫ్‌గా జీరో బ్యాలెన్స్ తోటి అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని చెప్పేసి అలా ఈ ప్రధానమంత్రి జన్‌ధన్ యోజనని తీసుకురావడం జరిగింది. సో, ఈ ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన లాంచ్ చేసి ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. మరి 8 సంవత్సరాలలో ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఏం సాధించింది అనుకుంటే మనం చూసుకుంటే ఇప్పటివరకు ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద 46 కోట్ల మంది బ్యాంక్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. చూడండి 46 కోట్ల మంది జీరో అకౌంట్ తోటి బ్యాలెన్స్ ఓపెన్ చేశారు. దీంట్లో ఇప్పటివరకు దాదాపు 1.7 లాక్ క్రోర్స్ ఆఫ్ ద అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం జరిగింది. ఇందులో 55% మంది వుమెనే ఉన్నారు మనకి దాదాపు. దాదాపు 55% మంది మనకి వుమెనే అనే ఉన్నారు దీంట్లో ఓవరాల్‌గా చూసుకుంటే మనకి. అది దాని యొక్క అచీవ్‌మెంట్. ఎందుకంటే వుమెన్ అన్న వాళ్ళు ఒకప్పుడు ఇంట్లో నుంచి బయటకెళ్ళే వాళ్ళు కాదు. బ్యాంక్ అకౌంట్ ఉండేదే కాదు. అంతెందుకు మనకే బ్యాంక్ అకౌంట్ ఉండేది కాదు ఒకప్పుడు. సో, కాబట్టి జన్‌ధన్ యోజన అకౌంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి అట్‌లీస్ట్ ఏంటిది ఇంటి లోపల బ్యాంక్ అకౌంట్ రావడం జరిగింది. అంటే అందరిని కూడా మనం పార్ట్ ఆఫ్ ద ఫినాన్షియల్ సిస్టమ్‌లోకి తీసుకురావడం జరిగింది. జన్‌ధన్ యోజన యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే ఫినాన్షియల్ ఇన్‌క్లూజన్. ఫినాన్షియల్ ఇన్‌క్లూజన్ అంటే ఏంటిది? ప్రతి ఒక్కరికి ఏమి ఇవ్వాలి మనం ఫినాన్షియల్ సిస్టమ్ లోపలికి తీసుకురావాలి. నరేంద్ర మోదీ గారు ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు కొటేషన్ ఇచ్చాడు. వి షుడ్ ఎరాడికేట్ ద ఫినాన్షియల్ అన్‌టచబిలిటీ ఇన్ ఇండియా అన్నాడు. అంటే ఆర్థిక అంటరానితనం. అంటే చాలా మందికి ఇంకా ఫినాన్షియల్ సర్వీస్ ఇన్స్యూరెన్స్ లేవు, బ్యాంక్ అకౌంట్స్ లేవు, ఇవన్నీ లేవు. స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా ఇవి లేకపోతే బాగుండదని చెప్పేసి ఫినాన్షియల్ అన్‌టచబిలిటీని భారతదేశం నుంచి ఎరాడికేట్ చేయాలి, నిర్మూలించాలని చెప్పేసి అంటే అందరిని ఫినాన్షియల్ సిస్టమ్‌లోకి లాక్కరావాలి. కాన్సెప్ట్‌ని ఏమంటాం మనం ఫినాన్షియల్ ఇన్‌క్లూజన్ అని చెప్తుంటాం. ఇప్పుడు అందరికీ బ్యాంక్ అకౌంట్ తీయడం ద్వారా ఇక్కడ 46 కోట్ల మంది బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి వచ్చినట్టే కదా! వాళ్ళకి కూడా బ్యాంక్ ద్వారా లోన్ తీసుకోవచ్చు కదా! వాళ్ళు కూడా డిపాజిట్ చేసుకోవచ్చు కదా! సో, అదన్నమాట అది కాన్సెప్ట్ అనేది. సో, కాబట్టి ఫినాన్షియల్ ఇన్‌క్లూజన్. సో, ఇప్పటివరకు 46 కోట్ల మంది అకౌంట్ డిపాజిట్ చేసి మనకి సరే 1.74 లాక్ క్రోర్స్ ఆఫ్ ద అమౌంట్‌ని డిపాజిట్ చేయడం జరిగింది మనకి. దేని కింద? ఈ ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన జీరో బ్యాలెన్స్ అకౌంట్ కింద. నెక్స్ట్ అక్టోబర్ 2 అక్టోబర్ 2 ఆఫ్ ద 2022 నుంచి మన కొత్త స్కీమ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మినిస్ట్రీ ఆఫ్ ద కెమికల్ ఫెర్టిలైజర్స్ వాళ్ళు వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్స్ భారతదేశం మొత్తంలో అమ్మే ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో ఇక మీదట ఒకే బ్రాండ్ నేమ్ తోటి ఫెర్టిలైజర్స్ అనేది అమ్మాలి. ఏ బ్రాండ్ నేమ్ తోటి అంటే ఇక్కడ చూడొచ్చు మీరు. భారత్ యూరియా అని, భారత్ డీఏపీ అని, భారత్ మనకి పాస్పేట్ అని చెప్పేసి ఒకటే పేరుతోటి అమ్మాలన్నమాట. ప్రతిదానికి ఏముండాలి? భారత్ 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 అని ఉండాలి. సేమ్ కలర్ ఆఫ్ ద అవి ప్యాక్ చేసేటువంటి బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో బ్యాగ్ కూడా సేమ్ కలర్‌లో ఉండాలి. అండ్ దాంతో పాటు సేమ్ బ్రాండ్ నేమ్ తోటి అమ్మాలి. భారత్ భారత్ అనే బ్రాండ్. అది నాగార్జున కంపెనీ తయారు చేసిందా, కోరామండల్ కంపెనీ తయారు చేసిందా, ఇంకో కంపెనీ తయారు చేసిందా సంబంధం లేదు. అన్ని కంపెనీస్ కూడా సేమ్ బ్రాండ్ నేమ్ తోటే మనకి ఫెర్టిలైజర్స్‌ని అమ్మాల్సి ఉంటుంది. అందువల్లనే వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ అనే స్కీమ్ తీసుకురాబోతున్నాం. అక్టోబర్ 2 ఆఫ్ ద 2022 రోజు లాంచ్ చేయబోతున్నాం. వన్ నేషన్ అండ్ వన్ నేమ్ దట్ ఇస్ ద సింగిల్ బ్రాండ్ ఆఫ్ ద ఫెర్టిలైజర్స్. సింగిల్ బ్రాండ్ ఆఫ్ ద ఫెర్టిలైజర్స్. దీనికి సంబంధించిన ఈ స్కీమ్ పేరు ఏంటిదంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ప్రధానమంత్రి భారతీయ జానువార్వరిక్ పరియోజన.
ఓకే, జన్వారక్ పరియోజన ఇది ఇప్పుడు మనకి అక్టోబర్ 2 ఆఫ్ ద 2022 రోజు మనకి లాంచ్ చేయబోతుంది సింగిల్ బ్రాండ్ తోటి ఫెర్టిలైజర్స్ ప్రధానమంత్రి సో జన ఊర్వారిక్ పరియోజన అనేది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్లో వెరీ ఇంపార్టెంట్. ఇది జనవరి 2 నుంచి స్టార్ట్ చేస్తారు, అక్టోబర్ 2 నుంచి స్టార్ట్ అవబోతుంది. 1 నేషన్ 1 ఫెర్టిలైజర్స్. ఎందుకు ఇలా మరి మీకు డౌట్ వస్తుంది, మళ్ళీ ప్రైవేట్ కంపెనీస్ ఎందుకు వాడతాయి సార్ గవర్నమెంట్ చెప్తే అంటే, యాక్చువల్గా మనం ఫార్మర్స్కి ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇస్తాం ఇండియాలో, కానీ ఫెర్టిలైజర్ సబ్సిడీ అనేది ఒక్కొక్క ఫార్మర్కి ఇవ్వలేము, ఎందుకంటే అతను ఏ యూరియా వాడతాడో ఏ పంట వేస్తాడో మనకు తెలియదు కదా. అందుకని చెప్పేసి ప్రతి ఫార్మర్కి ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇవ్వడం సాధ్యం కాదు, కాబట్టి మనం ఏం చేస్తామంటే సబ్సిడీని కంపెనీస్కి ఇస్తాం. ఆ కంపెనీ ఆటోమేటిక్గా తక్కువ ధరకి రైతుకు అమ్మేస్తుంది అనమాట ఫెర్టిలైజర్ని. సో జనరల్గా అయితే రైతుకి ఇవ్వాలి మనం ఫెర్టిలైజర్ సబ్సిడీ, కానీ ఫెర్టిలైజర్ సబ్సిడీ ప్రతి రైతుకి ఇవ్వడం సాధ్యం కాదు, ఎందుకంటే ఏ రైతు ఏ ఫెర్టిలైజర్ వాడతాడో మనకు తెలియదు. సో అందువలన డైరెక్ట్గా కంపెనీస్కి ఇస్తుంది సబ్సిడీ. ఆ కంపెనీస్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ తీసుకొని తక్కువ రేటుకి ఫార్మర్కి అమ్ముతాయి అనమాట జనరల్గా, ఇది జరిగే ప్రొసీజర్. అందువల్ల ఈ కంపెనీస్కి అన్నిటి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, కాబట్టి డెఫినెట్గా మనకి గవర్నమెంట్ చెప్పినట్టు వినాల్సి ఉంటుంది. సో అందువల్ల భారత్ యూరియా, భారత్ డిఏపీ అనే బ్రాండ్ తోటి అక్టోబర్ 2 నుంచి మనకి సో బ్రాండ్ సింగిల్ 1 నేషన్ 1 ఫెర్టిలైజర్స్ అనేవి రాబోతున్నాయి మనకి. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, అర్బన్ అంటే పట్టణాలే కదా. సో జనరల్గా మనకి PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ఏదైతే ఉందో, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ అనేది 2015లో లాంచ్ చేసాం. 2015లో లాంచ్ చేసి ఏం చేసాం, 2022 నాటికి అందరికీ ఇల్లులు ఉండాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే 1940లో భారతదేశానికి స్వతంత్రం వచ్చి 2022 నాటికి మనం సెలబ్రేట్ చేసుకున్నాం ఏమని, 75 ఇయర్స్. అప్పుడు 75 ఇయర్స్ ఆఫ్ ద స్వతంత్ర భారతదేశంలో కూడా అందరికి ఇల్లులు ఉండాలి, ఇల్లు లేకపోతే మరి చండాలంగా ఉంటుందని చెప్పేసి హౌసింగ్ ఫర్ ఆల్ అన్న కాన్సెప్ట్ తోటి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంచ్ చేయడం జరిగింది. ఏ కాన్సెప్ట్ తోటి, హౌసింగ్ ఫర్ ఆల్. ఎప్పుడు 2015లో హౌసింగ్ ఫర్ ఆల్ అని లాంచ్ చేసి 2022 నాటికి భారతదేశంలో కనీసం అందరికీ ఇల్లులు ఉండాలని చెప్పేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంచ్ చేసాం. దీనికి రూరల్ ఏరియాస్లో ఇల్లు కట్టిస్తాం, దాని ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అని. అర్బన్ ఏరియాస్లో కట్టే ఇల్లుల పేరేంటిది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అని పేరు పెట్టాం. రూరల్ ఏరియాస్కి గ్రామీణ అని ఉంటుంది, అర్బన్ ఏరియాస్కి ఏముంటుంది, అర్బన్ అని ఉంటుంది. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే అర్బన్ ఏరియాస్లో కొన్ని ఇల్లులు అనేటివి లేట్గా అప్రూవల్ అయినాయి అనమాట, గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వడం వల్ల లేట్గా ఇచ్చింది. అందువల్ల ఈ స్కీమ్ ఏం చేశారంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఏరియాస్కి, పర్టికులర్ రూరల్ ఏరియాస్ కాదు, అర్బన్ ఏరియాస్లో కట్టబోయే ఇల్లు స్కీమ్ ఈ ఇల్లులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన డెడ్ లైన్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎప్పటికీ December 31 ఆఫ్ ద 2024కి. యాక్చువల్గా ఒరిజినల్ టైం పీరియడ్ ఏంటి, వాట్ వి సెడ్, సో దిస్ 2022 ఒరిజినల్ టైం పీరియడ్, కానీ మన కట్టడం లేట్ అవ్వడం, శాంక్షన్స్ లేట్ అవ్వడం, అప్రూవల్స్ లేట్ అవ్వడం ద్వారా ఈ స్కీమ్ని మనం ఇప్పుడు December 31 ఆఫ్ ద 2024కి ఎక్స్టెండ్ చేసాం. మనం దీన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ యొక్క డెడ్ లైన్ ఏదైతే ఉందో దీన్ని 2024 వరకు మనకి అన్ని హౌసెస్ని నిర్మించాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది మనకి డెడ్ లైన్ పెట్టడం జరిగింది, December 31 ఆఫ్ ద 2024. ఓకేనా. సో ఇప్పటి వరకు ఆల్రెడీ మనకి 122 lakh హౌసెస్ ఉన్నాయన్నమాట. ఈ 122 lakh హౌసెస్ని మనము పూర్తిగా కన్స్ట్రక్షన్ చేయడం జరగాలి. ఓకేనా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఏదైతే ఉందో ఈ అర్బన్ యోజన కింద మనకి ఆల్రెడీ 122 lakh హౌసెస్ని మనము శాంక్షన్ చేయడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్ అంతా 1.2 crores ఆఫ్ ద హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. వాటన్నిటిని కూడా December 31 ఆఫ్ ద 2024కి కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ అనేది కొత్తగా డిక్లేర్ చేయడం జరిగింది. యాక్చువల్గా టైం పీరియడ్ అయితే ఎప్పుడు 22నే, దాన్ని 24కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ నిర్మలా సీతారామన్ మేడం, మిల్లెట్ కాన్క్లేవ్ ఎక్కడ జరిగిందని అడగవచ్చు మనని. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. మిల్లెట్ కాన్క్లేవ్, మిల్లెట్స్ అంటే ఏది, జవార్ కానీ, బాజ్రా కానీ, రాగి కానీ, ఇలాంటి వాటిని, సజ్జలు కానీ, ఇట్లాంటి వాటిని ఏమంటాం మనం, మిల్లెట్స్ అంటామా లేదా. సో ఈ మిల్లెట్స్ కాన్క్లేవ్ ఎక్కడ జరిగిందంటే మనకి ఇక్కడ సో యూనివర్సిటీ ఆఫ్ ద అగ్రికల్చర్ రాయచూర్ కర్ణాటకలో జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ ద అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇక్కడ కర్ణాటకలోని రాయచూర్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో మనకి కాన్క్లేవ్ జరిగింది. ఏది, మిల్లెట్ కాన్క్లేవ్ 2022 జరిగింది. సో ఇది నాబార్డు ప్లస్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫ్ ద రాయచూర్ ప్లస్ నాబార్డు ఇద్దరు కలిసి ఈ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయడం జరిగింది. ఏది, మిల్లెట్ కాన్క్లేవ్ అని. అంటే భారతదేశంలో మిల్లెట్ని ప్రమోట్ చేయడానికి కోసం దీనికి నిర్మలా సీతారామన్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో నిర్మలా సీతారామన్ మనకి ఫినాన్స్ మినిస్టర్ కాబట్టి మనకి ఏం చేసిందంటే భారతదేశంలో ఎవరైతే ఈ మిల్లెట్స్ని ఎక్కువ మొత్తంలో ప్రమోట్ చేస్తారో అలాంటి స్టార్టప్స్ ఎవరైనా ఉంటే ముందుకు రండి, అలాంటి వాటికి మిల్లెట్స్ ఛాలెంజ్ని ఒకటి లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ మిల్లెట్స్ ఛాలెంజ్ని లాంచ్ చేసి దీనికి ఫండ్ కూడా అలోకేట్ చేయడం జరిగింది. మనకి 25 కోట్ల ఫండ్ అనేది అలోకేట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ మిల్లెట్స్ని ఎక్కువ మొత్తంలో ప్రమోట్ చేస్తారో స్టార్టప్స్ ఎవరైతే ఉన్నారో వాటి కోసం మిల్లెట్ ఛాలెంజ్ పేరుతోటి 25 కోట్లతోటి మన ఫండ్ని లాంచ్ చేయడం జరిగింది మిల్లెట్ ఛాలెంజ్ కింద. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మిల్లెట్ ఛాలెంజ్ అనేది ఎగ్జామ్లో ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ మిల్లెట్ కాన్క్లేవ్ అనేది ఎక్కడ జరిగింది అనేది మాత్రం ఇంపార్టెంట్. ఇక్కడ రాయచూర్ కాన్క్లేవ్లో జరిగింది. నాబార్డు వాళ్ళు ప్లస్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫ్ ద రాయచూర్ ఇద్దరు కలిసి దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని మిల్లెట్ కాన్క్లేవ్స్ 2022. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ NMLP ఏమన్నాం, NMLP అంటే మోడర్న్ మల్టీ మోడల్
అండ్ లాజిస్టిక్స్ మాల్స్. మల్టీ మోడల్ అంటే ఏంటిది? రోడ్ల ద్వారా గానీ, ఎయిర్‌వేస్ ద్వారా గానీ అండ్ వాటర్ వేస్ ద్వారా గానీ మనం ఏం చేయాలి? వస్తువులని ట్రాన్స్‌పోర్ట్ చేయాలి 3 వేస్ ద్వారా. అందుకోసమే ఇక్కడ మనకి ముగ్గురి మధ్యన ట్రైపార్టీ అంటే ముగ్గురే గదా! ముగ్గురి మధ్యన అగ్రీమెంట్ జరిగింది. ఎవరు? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మధ్యలో ప్లస్ ఇన్‌లాండ్ వాటర్ వేస్ అథారిటీ మరియు అండ్ రైల్ డిపార్ట్‌మెంట్ వీళ్ళందరి మధ్యన ఒక అగ్రీమెంట్ జరిగింది. సో, ఏం అగ్రీమెంట్ జరిగిందంటే దీన్ని మోడర్న్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్‌ని నిర్మించాలని చెప్పేసి. ఏంటిది? మోడర్న్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్‌ని ఒకటి నిర్మించాలి. అంటే ఈ లాజిస్టిక్స్ పార్క్ నుంచి రైలు ద్వారా గానీ, వాటర్ వేస్ ద్వారా గానీ, ఎయిర్‌వేస్ ద్వారా గానీ వేరే ప్రాంతాలకు ఏం చేయడానికి? ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి మనకు ఫెసిలిటీస్ అనేటివి ఉండాలి. అలాంటి డెవలప్‌మెంట్ చేయడానికి కోసం భారతదేశంలో ఒక్కటైన మల్టీ మోడ్ లాజిస్టిక్స్ పార్క్స్‌ని డెవలప్ చేయాలని చెప్పేసి వీళ్ళు అగ్రీమెంట్ చేసుకున్నారు. ఇంకా ఎక్కడ డెవలప్‌మెంట్ చేస్తారనేది మనకు తెలియదు. ఏ ప్రాంతంలో వస్తదనేది తెలియదు. బట్ అగ్రీమెంట్ అయితే జరిగింది. నెక్స్ట్ స్మైల్ అంటే మనకు చూడొచ్చు ఇక్కడ. స్మైల్ యాక్రోనిమ్ అనేది ఇక్కడ చూడండి. సపోర్ట్ ఫర్ ద మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ అండ్ ద లైవ్లీహుడ్ అండ్ ద ఎంటర్‌ప్రైజెస్ అనేది తీసుకురావడం జరిగింది. సో, ఇది స్మైల్ అనేది దాదాపు 75 స్మైల్ సెంటర్స్‌ని మనం పెట్టాలి. భారతదేశంలో 75 అంటే అంతా ఇప్పుడు అంతా ఆజాదీకి అమృతే కదా! ఏ ఆజాదీ అయినా అన్ని 75 ఉంటాయి. 75 స్మైల్ సెంటర్స్‌ని పెట్టాలంట. గవర్నమెంట్ అనేది 100 కోట్లు అనేది అలొకేట్ చేసింది. ఈ 100 కోట్లతోటి దాదాపు ఏ ఇయర్ వరకు 2025, 26 వరకు అంటే ఇప్పటి నుంచి 2022 నుంచి 2026 వరకి ఈ ఈ ఈ ఈ టైమ్ పీరియడ్ లోపల ఈ 100 కోట్లు స్పెండ్ చేసి మనకు స్మైల్ సెంటర్స్‌ని కట్టాలి. ఈ స్మైల్ సెంటర్స్ ఏంటిదంటే మామూలుగా ఎవరైతే వీళ్ళు బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో బెగ్గర్స్‌కి వాళ్ళకి పాపం వర్షం పడ్డా గానీ, ఏం పడ్డా గానీ వాళ్ళకి ఏమి ఉండవు మనకి. సో, కాబట్టి ఎవరైతే బెగ్గింగ్ వృత్తిలో ఉన్నారో పాపం వాళ్ళకి అందరికి కూడా రీహాబిలిటేషన్ చేయాలన్నమాట వాళ్ళకి. రీహాబిలిటేషన్ చేయాలి బెగ్గింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి. ఒక్కో దగ్గర ఇల్లుని కట్టించి రీహాబిలిటేషన్ చేయాలి. ఏమైనా అవసరమైతే వాళ్ళకి ఒక చిన్న షాప్ లాంటిదో లేదంటే ఏదన్నా ఒక ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్‌ని ప్రొవైడ్ చేయాలి. అదే దానికి ఇక్కడ ఏంటిది? సో, మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ ఫర్ ద లైవ్లీహుడ్ అండ్ ద ఎంటర్‌ప్రైజెస్. మనం ఈ బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో చూడండి. వాట్ ఈస్ ద స్మైల్ ఆబ్జెక్టివ్? Support mechanism for the holistic rehabilitation of those who are engaged in the act of begging. సో, బెగ్గింగ్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా ఒక రీహాబిలిటేషన్ సెంటర్‌ని కట్టి అవసరమైతే వాళ్ళకి ఏమైనా షాపులు పెట్టించి లేదంటే ఎంప్లాయ్‌మెంట్‌ని ప్రొవైడ్ చేసి వాళ్ళని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడం అనేది దీని యొక్క ఇలా భారతదేశంలో 75 స్మైల్ ఇనిషియేటివ్స్ తీసుకొస్తామని చెప్పారు. 100 కోట్ల 2026 సంవత్సరం నాటికి భారతదేశంలో ఇవన్నీ కూడా పెడతామని చెప్పడం జరిగింది మనకి. ఇది స్మైల్ 75 ఇనిషియేటివ్ ఎవరి కోసం అని అడగడానికి ఛాన్స్ మనకి ఎగ్జామినేషన్‌లో ఉంది. సో, దీన్ని మనకెవరు మినిస్ట్రీ ఆఫ్ ద సోషల్ జస్టిస్ వాళ్ళు మనకి దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ద సోషల్ జస్టిస్ అండ్ ద ఎంపవర్మెంట్ వాళ్ళు మనకి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇది స్మైల్ 75 ఇనిషియేటివ్‌ని. ఓకేనా? రైట్. వెరీ గుడ్. రైట్. నెక్స్ట్ వన్. ఇండియా నామినేట్స్ ద గర్భా ఇన్స్క్రైబ్డ్ ద యునెస్కో. యునెస్కో అనేది మనకి ప్రపంచంలో వారసత్వాన్ని కాపాడుతుంటది కదా! ఏమైనా హెరిటేజ్ ఉంటే ఆ హెరిటేజ్‌ని కాపాడుతూ ఉంటది కాబట్టి యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అంటే ఎప్పటికీ అంతం కానటువంటి ఎప్పటికీ సో ఉండిపోయేటువంటి కల్చర్స్‌ని ఏమంటాం? ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అంటాం. ప్రతి సంవత్సరం ప్రతి దేశం నుంచి కొన్ని ఇంటాంజిబుల్ లిస్ట్‌ని పంపిస్తుంటారు. దాంట్లో సెలెక్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఈ సంవత్సరానికి మన గుజరాత్‌లో మనము మనకి దుర్గా పూజ టైంలో ఇప్పుడు దసరాకి నవరాత్రి టైంలో దుర్గా పూజ వస్తాయి కదా! ఆ టైంలో వాడతారు కదా! గుజరాత్ పడుచులు డాండియాలు ఆడతారా లేదా? ఆ డాండియాని మనం ఏమంటాం జనరల్‌గా గర్బా డాన్స్ అని చెప్తుంటాం ఎక్కువ మొత్తంలో. కాకపోతే మనము డాండియా అని మనకు పాపులర్ బట్ మోస్ట్ ఆఫీషియల్ నేమ్ అయితే గర్బా డాన్స్. ఈ గర్బా డాన్స్ నుంచి ఇండియా అనేది ఈ గర్బా డాన్స్ ఏదైతే ఉందో ఈ గర్బా డాన్స్‌ని ఇండియా అనేది నామినేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరానికి గాను ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్‌గా రికగ్నైజ్ చేయాలని చెప్పేసి మనకి 2022కి నామినేట్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం 2021కి దుర్గా పూజని నామినేట్ చేయడం జరిగింది. దుర్గా పూజని రికగ్నైజ్ చేయడం జరిగింది 2021 ఇంటాంజిబుల్ లిస్ట్‌కి. ఈ సంవత్సరానికి గాను మనకి 2022కి గాని సో మన గర్బా డాన్స్‌ని ఇండియా అనేది నామినేట్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. రైట్. దుర్గా పూజ అనేది ఆల్రెడీ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్‌గా రికగ్నైజ్ అయింది. ఎప్పుడు 2021లో. ఈ సంవత్సరానికి గాని మన గర్బా డాన్స్ మనకి నవంబర్‌లో ఫైనల్ డిసిజన్ వస్తది మరి. దీన్ని ఇంక్లూడ్ చేస్తారా? చెయ్యరా? అనేది మనకి సో నవంబర్‌లో ఫైనల్ డిసిజన్ రావడం జరుగుతది. గర్బా అనేది ఫోక్ డాన్స్. ఇక్కడ మనకి గుజరాత్‌లో ఉన్నటువంటి ఫోక్ డాన్స్ పేరు ఏంటిది? గర్బా. ఓకే. నెక్స్ట్ నరేంద్ర మోదీ గారు ఆగస్టు 27 రోజు మనకి గుజరాత్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ గుజరాత్‌లో దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏది? ఖాదీ ఉత్సవ్. ఖాదీ అనేది అంత మహాత్మా గాంధీ ప్రిన్సిపల్సే కదా! మహాత్మా గాంధీ ప్రిన్సిపల్సే కాబట్టి అక్కడ ఖాదీ ఉత్సవం అనేది జరిగింది. మనకి అహ్మదాబాద్‌లో జరగడం జరిగింది. సబర్మతి నది ఒడ్డున. సో ఈ సబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాద్ దగ్గర మనకి ఖాదీ ఉత్సవ్‌ని సెలబ్రేట్ చేశారు. ఈ ఖాదీ ఉత్సవ్‌లో దీన్ని మొత్తం కూడా ఎగ్జిబిషన్ పెట్టేది. ఏంటిది? ఎవల్యూషన్ ఆఫ్ ద చరకాస్. 1920 నుంచి అంటే ఇప్పటి నుంచో లాంగ్ డిస్ప్లేయింగ్ ద 22 టైప్స్ ఆఫ్ ద చరకాస్. అంటే చరకా అనేది భారతదేశంలో ఎలా ఎవల్యూషన్ జరిగింది. అంటే ఓల్డ్ జనరేషన్ నుంచి కొత్త న్యూ జనరేషన్ వరకు చరకా ఎలా 22 టైప్స్ ఆఫ్ ద చరకాని ఎగ్జిబిట్ పెట్టారు. అంటే ఒకప్పుడు చరకా ఎలా ఉండేది అలా స్లోగా ఎలా మాడిఫై అవుతూ వస్తుందని చెప్పేసి. అవునా? అలాగే మనకి మహాత్మా గాంధీ వాడినటువంటి ఎర్రవాడ చరక. ఎర్రవాడ ఎక్కడ ఉంది? మనకి పూణే కదా! పూణే దగ్గర ఉన్నటువంటి ఎర్రవాడ చరక అనేది ఫేమస్. మనకు స్వాతంత్రోద్యమంలో ఎక్కువ మొత్తంలో మనకి ఎర్రవాడ చరకాని వాడడం జరిగింది. సో దాన్ని కూడా అక్కడ ఎగ్జిబిషన్ పెట్టినారు. దాదాపు 22 రకాల చరకాస్ అనేటివి అక్కడ ఎగ్జిబిట్ పెట్టడం జరిగింది. ఇక్కడ సబర్మతి నది ఒడ్డున ఇక్కడ అహ్మదాబాద్‌లో.
సో ఖాదీ ఉత్సవం అనేది జరగడం జరిగింది అక్కడ. అంటే ఎందుకంటే ఖాదీకి చరకాకి ఏం సంబంధం? ఖాదీ అంతా తయారు చేసిన చరకా నుంచే కదా! సో అందుకోసం అనేది ఖాదీ ఉత్సవం అనేది జరిగింది. ఆజాదీ కి అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మనకి దాదాపు 7,500 మంది ఉమెన్ అనే ఖాదీ వస్త్రాలు తయారు చేసే వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది మనకి చరకాగా లైవ్‌లో. దాంతో పాటు మనకి అటల్ బ్రిడ్జిని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎవరు? సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అటల్ బ్రిడ్జిని కూడా ఓపెన్ చేయడం జరిగింది. అటల్ బ్రిడ్జ్ అక్రాస్ ద సబర్మతి రివర్ ఇన్ అహ్మదాబాద్. సో అహ్మదాబాద్‌లో ఉన్నటువంటి సబర్మతి రివర్ పైన మనకి ఇది అటల్ బ్రిడ్జ్‌ని ఓపెన్ చేయడం జరిగింది. 300 మీటర్ లాంగ్ అండ్ 14 మీటర్స్ వైడ్ ఉంది. సో ఇది అటల్ బిహారీ వాజ్పేయి గుర్తింపుగా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది మనకి. ఓకేనా? సో అటల్ బ్రిడ్జ్ అనేది ఏ రాష్ట్రంలో ఓపెన్ అయిందని అడుగుతాడు. ఏ రివర్ పైన ఓపెన్ అయిందని అడగవచ్చు. గుజరాత్ రాష్ట్రంలో దేనిపైన? సబర్మతి రివర్ పైన. అలాగే ఖాదీ ఉత్సవం ఎక్కడ జరిగింది? అహ్మదాబాద్‌లో జరిగింది మనకి. ఖాదీ ఉత్సవం ఎక్కడ? సబర్మతి రివర్ ఫ్రంట్ దగ్గర. సో ఈ రెండిట్ల కోసం మనకి నరేంద్ర మోదీ గారు మన గుజరాత్‌కి వెళ్ళడం జరిగింది. ఎప్పుడు? ఆగస్టు 27థ్. కొంచెం ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవి. ఓకేనా? రైట్. నెక్స్ట్ జితేంద్ర సింగ్ ఇండియాస్ బయో ఎకానమీ ఇస్ గ్రోస్ ఫ్రమ్ ద 70 బిలియన్ టు ద 150 బిలియన్ బయో ఎకానమీ. బయో ఎకానమీ అంటే ఇంకా ఇవన్నీ కూడా బయోటెక్నాలజీ కానీ ఫార్మా కానీ ఇవన్నీ కూడా దాని కిందికి వస్తాయి. మన ఎకానమీ సైజ్ ఈ బయోటెక్నాలజీని ఉపయోగించి ఏదైతే ఎకానమీ సైజ్ ఉందో అదనేది ఇప్పుడు దాదాపు మన బయోటెక్నాలజీ యొక్క ఎకానమీ సైజ్ అనేది దాదాపు 70 బిలియన్సే. ఇదంతా కూడా 150 బిలియన్స్కి పెరగడానికి అవకాశం ఉంది ఎప్పటికీ 2025 నాటికి అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. ఓకేనా? సో అమృత్, దట్ ఈస్ ద 75 అమృత్ టీమ్ గ్రాంట్ ఇనిషియేటివ్ విల్ బూస్ట్ ద వాట్ ప్రైమ్ మినిస్టర్ జన్ ఔషధ్. జన్ ఔషధ్ అంటే అందరికి తెలుసు కదా, తక్కువ రేటుకే డ్రగ్స్ మనకి అందించేటువంటి మెడికల్ షాప్స్ ఏమంటాం? జన్ ఔషధి సెంటర్స్ అంటాం. భారతదేశంలో దాదాపు 2000కు పైగా జన ఔషధి షాప్స్ అనేటివి ఉన్నాయి. ఇంకా ఎక్కువ మొత్తంలో మన బయోటెక్నాలజీలో రీసెర్చ్ కనుక చేసినట్టయితే జనాలకు ఇంకా తక్కువ ధరకే మెడిసిన్స్ అందించవచ్చు. అలాగే మన ఎకానమీ సైజ్ కూడా గ్రో అవుతుంది. ఎకానమిక్ సైజ్ బయో ఎకానమీ అంటే ఈ బయోటెక్నాలజీ ద్వారా వచ్చే డబ్బులు $70 బిలియన్ అనేది నెక్స్ట్ $150 బిలియన్ పెరగడానికి అవకాశం ఉందంట 2025 నాటికి. రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గెట్ ద వాట్ ఫస్ట్ ఎవర్ మేడ్ ఇన్ ఇండియా. చూడండి, ఫస్ట్ ఎవర్ అంట, ఫస్ట్ అంట, అండ్ అది కూడా ఇండియాలో తయారైనటువంటి ఫస్ట్ ఎవర్ మేడ్ ఇన్ ఇండియా సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ అని చెప్తున్నాడు. ఏది? సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ అనేది మనకి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? మనకి న్యూఢిల్లీలో ఉంది. ఈ సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ పేరేంటిది? మనకి మంత్ర. ఏంటిది? సర్జికల్ రోబో సిస్టమ్ పేరు ఏంటిది? ఈ మంత్ర. ఈ మంత్ర అనేది రావడం జరిగిందనమాట. మంత్ర అనేది దేని పేరు? రోబోట్. ఏ రోబోట్? దానికి క్యాన్సర్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ లోపల మనకి ఆపరేషన్ చేయడానికి ఈ రోబోట్ని కూడా ఉపయోగిస్తారనమాట. ఇలా భారతదేశంలో మేడ్ ఇన్ ఇండియా అండ్ ఫస్ట్ ఎవర్ క్యాన్సర్ రోబోట్, క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇచ్చే రోబోట్ ఏది? మనకి మంత్ర అనేది ఎక్కడ? ఈ రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మనకి ఇనాగ్రేట్ చేశారు. దాని పేరేంటిది? మంత్ర అనమాట. క్యాన్సర్ ట్రీట్మెంట్ లోపల ఇది కూడా మనకి ఏమంటే మనకి ఆపరేషన్స్ లోపల సో ఇది కూడా హెల్ప్ చేస్తుంటుంది అనమాట. దాని పేరేంటిది? మంత్ర. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఏది? మంత్ర, సర్జికల్ రోబోటిక్ సిస్టమ్. నెక్స్ట్ అలా లాస్ట్ మనకు చెప్పాం ఓవర్ 75 lakhs ఆఫ్ ద క్లియర్డ్ బై ద డిజిటల్ లోక్ అదాలత్. లోక్ అదాలత్ అంటే ఏంటిది? ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా మనకి ఆన్లైన్ లోక్ అదాలత్ స్టార్ట్ చేసినటువంటి మొదటి రాష్ట్రం. డిజిటల్ అంటే ఆన్లైనే కదా, ఆన్లైన్ లోక్ అదాలత్ని స్టార్ట్ చేసినటువంటి మనకి మొదటి రాష్ట్రం ఏంటిది? రాజస్థాన్. మొదటి రాష్ట్రం ఏంటిది? రాజస్థాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటిదంటే సో అసలు లోక్ అదాలత్ అంటే ఏంటిది అనేది మనకి. లోక్ అదాలత్ అంటే జనరల్గా ఏమంటే మనకి ఇప్పుడు జనరల్గా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, కోర్టుకు కేసు వేస్తాం. ఆ కోర్టుకి వెళ్తాం. ఆ కోర్టు రోజుకి వెళ్ళిన రోజు జడ్జి రావాలి. జడ్జి వచ్చిన రోజు మన డిఫెన్స్ లాయర్ రావాలి. అవతలోడు రావాలి. ఇవన్నీ రావాలి అంటే మనం ఆబ్సెంట్ అయిన రోజు వాడొస్తాడు. వాడు ఆబ్సెంట్ అయిన రోజు మనం ఇద్దరు పోయిన రోజు జడ్జి రాడు. దీనివల్ల కేసులు ఏమైతే చాలా పాటు పెండింగ్లో ఉంటాయి. లాయర్లకు డబ్బులు ఇవ్వాలి, ఎంత ఉంటుంది. అందువల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1996లో ఏం తీసుకొచ్చిందంటే ఏడీఆర్ని తీసుకొచ్చింది. అంటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనే ఒక తీసుకొచ్చింది. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటే ఏంటిదంటే కోర్టు యొక్క ప్రమేయం లేకుండా మనం కేసెస్ని సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేసుకుంటామంటే అక్కడ మనం ఎవరితోటైతే కేసు పెట్టుకున్నామో అవతలోడు వస్తాడు, మనం కూడా వెళ్తాము, ఇద్దరు కూర్చుంటాం ఫేస్ టు ఫేస్. మధ్యవర్తి ఉంటాడు. ఆ మధ్యవర్తి మాట్లాడతాడు. అరే బాబు ఇది ప్రాబ్లమ్, ఇంత సెటిల్ చేసుకోండి, కేసు కొట్టేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు కూర్చొని డైరెక్ట్ అంటే పల్లెటూరులో పంచాయతీ పెట్టినట్టు అనమాట. సింపుల్. దాన్నే లోక్ అదాలత్ అంటాం మనం. కాకపోతే అఫీషియల్గా చేస్తాం, మనం లీగల్గా చేసేదాన్నే లోక్ అదాలత్ అని చెప్తాం. దాన్నే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అని చెప్తుంటాం, ఏడీఆర్. సో లోక్ అదాలత్లు అలా పనిచేస్తాయి అనమాట. సో ఈ లోక్ అదాలత్ అనేది మొట్టమొదటిసారిగా ఆన్లైన్లో కూడా స్టార్ట్ చేశారు. ఆన్లైన్లో లోక్ అదాలత్ని స్టార్ట్ చేసిన మొదటి రాజస్థాన్. అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిస్ పైన పనిచేస్తుంటుంది ఈ లోక్ అదాలత్. ఈ లోక్ అదాలత్ ద్వారా రాజస్థాన్ అనేది 75 లక్షల కేసెస్ని సాల్వ్ చేసిందంట లోక్ అదాలత్ ద్వారా. దేని కింద? సో ఈ ఆన్లైన్లో స్టార్ట్ చేసినటువంటి సో ఇది రికార్డ్ అనమాట. 75 లక్షల కేసెస్ సాల్వ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో కాబట్టి 75 లక్షల కేసెస్ అనేది డిజిటల్ లోక్ అదాలత్ని స్టార్ట్ చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏది? రాజస్థాన్. స్టార్ట్ చేయడమే కాకుండా దాంట్లో 75 లక్షల కేసెస్ని సాల్వ్ చేయడం జరిగింది. ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇది.
నెక్స్ట్ కోయలేషన్ ఫర్ ద డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఉంది కదా, కోయలేషన్ ఫర్ ద డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మనకి, న్యూఢిల్లీలో ఉంది. ఏమంటున్నారు, సిడిఆర్ఐ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైన్స్ అవార్డ్ హెడ్ క్వార్టర్ ఫర్ ద వాట్ ఇంటర్నేషనల్ స్టాటస్. ఇదేంటి సిడిఆర్ఐ అనేది? సిడిఆర్ఐ అనేది ఏంటిదంటే 2019 సెప్టెంబర్లో స్టార్ట్ చేయడం జరిగింది. 2019 సెప్టెంబర్లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది దీన్ని స్టార్ట్ చేసింది. దీన్ని సిడిఆర్ఐని స్టార్ట్ చేసింది. అంటే సిడిఆర్ఐ అంటే ఏంటిది, కోలేషన్ ఫర్ ద వాట్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఏవైతే డిజాస్టర్స్ వచ్చినాయో ఆ డిజాస్టర్స్ వచ్చినప్పుడు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి కోసం మిగతా కంట్రీస్ అందరితో కలిసి ఒక ఆర్గనైజేషన్ని ఫామ్ చేయాలి. ఆ ఆర్గనైజేషన్ పేరే సిడిఆర్ఐ. సో కోలేషన్ ఫర్ ద డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెప్టెంబర్ 2019లో దిస్ ఇస్ ప్యూర్లీ ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్. వేరే కంట్రీస్ కూడా దీంట్లో జాయిన్ అవుతున్నాయి. ఎందుకంటే డిజాస్టర్కి వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలి. ఇప్పుడు డిజాస్టర్ వచ్చింది, బాగా వరదలు వచ్చినాయి, ఒక 10 నిమిషాలలో బ్రిడ్జ్ తయారు చేయాలా, జనాల్ని దాటించాలి. ఇలా 10 నిమిషాలలో బ్రిడ్జ్ ఎలా తయారు చేస్తావు? టెక్నిక్స్ కావాలి కదా. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడానికి అన్ని కంట్రీస్ యొక్క ఒక గ్రూప్ని తయారు చేశారు. ఆ గ్రూప్ పేరు ఏంటి, సిడిఆర్ఐ. ఈ సిడిఆర్ఐ అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాటస్ని సంపాదించింది. అండ్ దానికి సంబంధించి ఆల్సో దాని యొక్క హెడ్ క్వార్టర్ అనేది న్యూఢిల్లీలో ఉండడానికి కూడా సో వేరే కంట్రీస్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా దీనికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద ఇండిపెండెంట్ అండ్ ద ఇంటర్నేషనల్ లీగల్ ఎంటిటీ అని చెప్పేసి దీనికి రికగ్నైజేషన్ ఇచ్చినారు. దేనికి, కోయలేషన్ ఫర్ ద డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, న్యూఢిల్లీలో ఉంది. మనకి ఎవరు స్టార్ట్ చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేస్తే చాలా కంట్రీస్ కూడా దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. సిడిఆర్ఐలో ఎప్పుడు సెప్టెంబర్ 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చిరాగ్ అంటే చీఫ్ మినిస్టర్ సో ఈక్వల్ ఎడ్యుకేషన్ రిలీఫ్ అండ్ అసిస్టెంట్ అండ్ గ్రాంట్ అనే పేరుతోటి మనకి హర్యానా గవర్నమెంట్ సో చీఫ్ మినిస్టర్స్ ఏంటిదంట, చీఫ్ మినిస్టర్స్ ఈక్వల్ ఎడ్యుకేషన్ రిలీఫ్ అండ్ అసిస్టెంట్ అండ్ గ్రాంట్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏ రాష్ట్రము మనకి, సో ఈ మన హర్యానా గవర్నమెంట్ అనేది స్టార్ట్. ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్స్కి సహాయం అందించడానికి కోసం గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సహాయం అందించడానికి కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని చిరాగ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ ద ఈక్వల్ ఎడ్యుకేషన్ రిలీఫ్ అండ్ అసిస్టెంట్ గ్రాంట్ టు ద వాట్ సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని చిరాగ్ అనే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఎవరు, హర్యానా గవర్నమెంట్. నెక్స్ట్ ప్రొటెక్టింగ్ ద కోస్ట్ లైన్. మనకు ఆల్రెడీ తెలుసు, మనకి ఎక్కువ మొత్తంలో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం చదువుకొని ఉంటాం. మనకి బే ఆఫ్ బెంగాల్కి కానీ అరేబియన్ సీకి కానీ నంబర్ ఆఫ్ ద డిజాస్టర్స్ రేషియో ఎంత అమ్మా, జనరల్గా చెప్పాలమ్మా, చదువుకున్న వాళ్ళు చెప్పాలి, 4:1 కదా. 4:1 అంటే మనకి 4 సైక్లోన్స్ ఇట్ వస్తే ఒక సైక్లోన్ అరేబియన్ సీలో వస్తుంది మనకి. అంటే 4:1 రేషియోలో ఉంటాయి మనకి జనరల్గా. ఓకే, సో అలా మనకి ఎక్కువ మొత్తంలో సైక్లోన్ హిట్ అయ్యే రాష్ట్రాలలో కూడా మనకి ఏముంటుంది, ఒరిస్సానే ఉంటుంది మనకి మేజర్గా. ఒరిస్సా ఉంటుంది, తర్వాత ఏముంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఆ తర్వాత ఏంటి మనకి తమిళనాడు కోస్ట్ అనేది కూడా సైక్లోన్ సిట్టింగ్ కోస్ట్ ఇవన్నీ కూడా. అందుకని ఇక్కడ ఉన్నటువంటి సో ఒరిస్సా గవర్నమెంట్ ఏం చేసిందంటే అగ్రిమెంట్ రాసుకుంది. ఎవరితోటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ ఓషన్ టెక్నాలజీ తోటి. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఓషన్ టెక్నాలజీ ఎక్కడ ఉంటుంది, మనకి చెన్నైలో ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ ఓషనోగ్రఫీ కాదు, ఎన్ఐఓ అంటే ఏంటిది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఓషనోగ్రఫీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఓషనోగ్రఫీ పనాజీ గోవాలో ఉంటుంది. ఓకే, పనాజీ గోవాలో ఉంటుంది. ఇదేంటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ ఓషన్ టెక్నాలజీ చెప్తున్నాం. ఓషన్ టెక్నాలజీ, ఇక్కడ టెక్నాలజీ అనే పదం ఉంది. ఇది ఎక్కడ ఉంటుంది, చెన్నైలో ఉంటుంది. ఇదేంటిది, ఓషనోగ్రఫీ అంటే ఓషన్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటుంది ఓషనోగ్రఫీ. అది పనాజీ గోవాలో ఉంటుంది. ఇది ఓషన్లోకి వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి టెక్నాలజీని వాడాలి అన్న దాని మీద రీసెర్చ్ చేస్తుంటుంది. ఇది ఎక్కడ ఉంది, చెన్నైలో ఉంది. ఏది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఓషన్ టెక్నాలజీ. వాళ్ళతోటి అగ్రిమెంట్ రాసుకుంది. ఏంటిది, ఈ కోస్ట్ లైన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి. ఈ బాలాసోర్ కానీ, భద్రక్ కానీ, కేంద్రపారా కానీ, ఈ పూరి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ మొత్తంలో మనకి సైక్లోన్స్ వచ్చినప్పుడు ఎక్కువ మొత్తంలో ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ జిల్లాలన్నింటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలన్న దానికోసం ఒరిస్సా అనేది వీళ్ళతో అగ్రిమెంట్ రాసుకుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ ఓషన్ టెక్నాలజీ తోటి మాకు కూడా ఏమైనా టెక్నాలజీ ఉంటే అందించండి, మా జిల్లాలని కూడా ఇది ఎక్కువ మొత్తంలో సైక్లోన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి వీటిని కాపాడుకుంటామని చెప్పేసి ఒరిస్సా గవర్నమెంట్ అనేది అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఎవరితోటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ ఓషన్ టెక్నాలజీ తోటి. నెక్స్ట్ స్టీల్ స్లాగ్. ఇది మనం పార్ట్ 1లో చెప్పాం మనం. స్టీల్ స్లాగ్ అంటే స్టీల్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏదైతే వేస్ట్ స్టీల్ ఉంటుందో దాంతో ఏంటిది మనకి రోడ్లు వేయడం అనమాట. స్టీల్ స్లాగ్ అంటే ఇట్లా చిన్న అంత స్టీల్ అంతా మనం వాడినప్పుడు అంత వేస్ట్ ఉంటుంది కదా, స్టీల్ వేస్ట్ ఏమంటాం మనం, స్లాగ్ అంటాం. ఈ స్లాగ్ అంతా తోటి ఏం చేయాలి, రోడ్ వేయాలి. ఇలాంటి రోడ్ అనేది మనం మొట్టమొదటిసారిగా గుజరాత్లో మనం వేయడం జరిగింది. గుజరాత్లో మొట్టమొదటిసారిగా మన స్టీల్ స్లాగ్ తోటి రోడ్ వేయడం జరిగింది గుజరాత్లో. ఇప్పుడు అది సక్సెస్ అయింది కాబట్టి దాన్ని ఆధారంగా తీసుకొని మనకి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ బార్డర్ లోపల పెద్ద బార్డర్లో, అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ లోపల మనకి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది ఫస్ట్ స్టీల్ లాగ్ రోడ్స్ని నిర్మిస్తుంది. ఇక్కడ బార్డర్లో, ఇక్కడ గుజరాత్లోని మనకి ముంద్రా పోర్టు ఇక్కడ టెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఏంటిదంటే మనకి ముంద్రా పోర్ట్ కాదు ఇది, నేను ఫ్లోలో చెప్పేసినట్టున్నా, హజీరా పోర్ట్ దగ్గర సక్సెస్ అయింది. గుజరాత్లోని హజీరా పోర్ట్ దగ్గర వేయడం జరిగింది ఇది. సో హజీరా పోర్ట్ దగ్గర మనకి సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు బార్డర్లో, చైనా బార్డర్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్లో కూడా మనం స్టీల్ స్లాగ్ రోడ్ని కట్టబోతున్నాం మనం.
ఓకేనా. సో ప్రపంచంలో స్టీల్ ప్రొడ్యూసింగ్ లార్జెస్ట్ కంట్రీ ఏది? ఇండియా. అండ్ ఫస్ట్ వచ్చేసి చైనా. ఇండియా అనేది సో ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్లో ఉంది దేంట్లో? స్టీల్ ప్రొడక్షన్లో. నెక్స్ట్, ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ అండ్ జపాన్ గవర్నమెంట్ అండ్ యుఎన్డిపి లాంచ్ జాయింట్ ప్రాజెక్ట్ ఫర్ ద వాట్? క్లైమేట్ యాక్షన్ ఇన్ ఇండియా. మనకి క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో ఈ క్లైమేట్ చేంజ్ కోసం జపాన్ అనేది 5.6 మిలియన్ రూపీస్ అనేది మనకి ఫండింగ్ ఇస్తుందంట. ఈ ఫండింగ్ తోటి మనకి క్లైమేట్ చేంజ్ రాకుండా, క్లైమేట్ చేంజ్ అంటే ఏంటిది? టెంపరేచర్ పెరగడం. ఈ టెంపరేచర్ పెరగడాన్ని సో తగ్గించడానికి కోసం మనకి ఏమైనా ప్రాజెక్టులు చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, సోలార్ పవర్ ప్లాంట్ కట్టడం కానీ, విండ్ ఫ్లవర్స్ ప్లాంట్ కట్టడం కానీ, ఇలాంటి వాటి కోసం ఈ డబ్బులను ఉపయోగించుకోవచ్చు. దాదాపు మనకి $5.16 మిలియన్ రూపీస్ని జపాన్ గవర్నమెంట్ అనేది ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. దేనికోసము? మనకి క్లైమేట్ యాక్షన్కి మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి మనకి సో జపాన్ గవర్నమెంట్ అయితే మనకి సహాయం చేయబోతుంది. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ అబ్జర్వేటరీ టు మానిటర్ ద స్పేస్ యాక్టివిటీ కమ్ అప్ ఇన్ ద ఉత్తరాఖండ్. సో ఇక్కడ ఏంటిదంటే మనకి దీన్ని తయారు చేస్తున్న వాళ్ళు ఇక్కడ దిగంతర. ఏంటిది? దిగంతర ఏ బెంగళూరు బేస్డ్ స్టార్ట్అప్ కంపెనీ ఇది. ఇది దిగంతర. వాళ్ళు ఏం స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి. ఇస్టాబ్లిష్ ద వాట్? ఇక్కడ ఇండియాస్ ఫస్ట్. ఇక్కడ వరకే ఓకే, ఒక సెంటెన్స్ ఇండియాస్ ఫస్ట్. ఇక్కడ నుంచి వెరీ ఇంపార్టెంట్. ఏమన్నాం? ప్రైవేట్ అనేది ఇంపార్టెంట్. ప్రైవేట్ ఏమంటున్నాం? స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అబ్జర్వేటరీ ఇన్ ద గార్వాల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద ఉత్తరాఖండ్. అంటే ఇప్పటివరకు ఇండియాలో స్పేస్ అబ్జర్వేటరీస్ లేవా అంటే స్పేస్ అబ్జర్వేటరీస్ ఉన్నాయి. కానీ ఇస్రో వాళ్ళ ఉన్నాయి తప్ప, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాయి తప్ప ప్రైవేట్ వాళ్ళ లేవు. ఇదేంటిదంటే భారతదేశంలో రాబోతున్నటువంటి ఏంటి? ఫస్ట్ అబ్జర్వేటరీ ఏమిటి? ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ అబ్జర్వేటరీ టు మానిటర్ ద వాట్? స్పేస్ యాక్టివిటీ. ఈ స్పేస్ యాక్టివిటీస్ని మానిటర్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఇదన్నమాట మనకి స్పేస్ యాక్టివిటీస్ని. దాన్ని కమప్ ఇన్ ద వాట్? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో ఏదైతే ఉందో అది మనకి స్పేస్ యాక్టివిటీని అబ్జర్వ్ చేయడానికి వచ్చిందనమాట ఇది. క్లియర్. సో ఇండియాస్ ఫస్ట్ ఏంటి? సిచ్యువేషనల్ అవేర్నెస్ అబ్జర్వేటరీ. ఇండియాస్ ఫస్ట్ ఏంటిది? స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్. స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ని మనకి ఉత్తరాఖండ్లో ఎక్కడ? గార్వాల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద ఉత్తరాఖండ్లో తీసుకురాబోతుంది సిచ్యువేషనల్ అవేర్నెస్ అబ్జర్వేటరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కూడా ఎగ్జామినేషన్లో. గార్వాల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద ఉత్తరాఖండ్లో మనకి ఎవరు? ఈ దిగంతర. సో దిగంతర అనే స్టార్ట్అప్ కంపెనీ అనేది దీన్ని మనకి స్పేస్ అబ్జర్వేటరీని అక్కడ లాంచ్ చేయబోతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటిది? యూనియన్ ఆఫ్ మినిస్టర్స్ అన్వీల్స్ ద వాట్? ఇండియాస్ ఫస్ట్. ఇండియాస్ ఫస్ట్ ఏంటిది? హైడ్రోజన్ ఫ్యూల్ సెల్ బస్ని స్టార్ట్ చేస్తారు మనకి. ఎక్కడ? పూణేలో స్టార్ట్ చేశారు. చూడండి, ఇండియాస్ ఫస్ట్. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ అంటే మన దగ్గరనే డెవలప్ అయినటువంటిది డెవలప్డ్ హైడ్రోజన్ ఫ్యూల్ సెల్ బస్. హైడ్రోజన్ ఫ్యూల్ సెల్ బస్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ? పూణేలో. హైడ్రోజన్ ఫ్యూల్ సెల్లో ఏం జరుగుతుంది? మనకి వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ని ఏం చేస్తుంది? విడగొడుతుంది. వాటర్ని విడగొట్టి వాటర్ ఇట్లా ఆక్సిజన్ విడగొట్టి ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ అనేది దేనికి సప్లై అవుతుంది? మనకి ఇంజన్కి సప్లై అవుతుంది. ఈ ఇంజన్ అనేది సో నెక్స్ట్ దీని ద్వారా నడుస్తూ ఉంటుంది. దాన్ని మనం హైడ్రోజన్ ఫ్యూల్ సెల్స్ అని చెప్తుంటాము. సో ఈ హైడ్రోజన్ ఫ్యూల్ సెల్స్ని మనకి వీళ్ళు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ, నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ కానీ, సెంట్రల్ ఎలక్ట్రానిక్ కెమికల్ రీసెర్చ్ కానీ వీళ్ళందరూ కలిసి తయారు చేయడం జరిగింది. అలా ఇండియాలో ఫస్ట్ టైం మనకి హైడ్రోజన్ ఫ్యూల్ ద్వారా నడిచే బస్సుని మనకి స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ. సో మనకి పూణేలో స్టార్ట్ చేస్తాం. మనము పార్ట్ 1లో కూడా చూసాం. భారతదేశంలో కానీ ప్రపంచంలోనే ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూల్ ట్రైన్స్ అనేది జర్మనీలో స్టార్ట్ అయిన మనం ఆగస్టు కరెంట్ అఫైర్స్ పార్ట్ 1లో చదివాం. మనం జర్మనీలో ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఏంటిది? హైడ్రోజన్ బేసిస్ పైన నడిచే ట్రైన్స్ అనేది స్టార్ట్ అయినాయి. అలానే భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ బేసిస్ పైన నడిచే బస్సులు అనేటివి మనకి ఎక్కడ స్టార్ట్ అయినాయి? పూణేలో హైడ్రోజన్ ఫ్యూల్ బేస్డ్ అనే బస్సు అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ పూణేలో. నెక్స్ట్, రోషిని. సో రోషిని అనేది ఏంటిది? ఒక ఎల్ఈడి ల్యాంప్ పేరు. మనకి ఇట్లా పెద్దగా ఇట్లా ల్యాంప్స్ ఉంటాయి కదా, ఇట్లా ల్యాంప్స్ ఇలా ఉంటాయి కదా, బుగ్గ ల్యాంప్. సో ఇదైతే ల్యాంప్ ఉంటుందో ఈ ల్యాంప్ పేరు ఏంటిది? మనకి రోషిని. ఈ రోషిని ల్యాంప్ అనేది ఏంటిదంటే మనకి సో ఈ రోషిని ల్యాంప్ అనేది ఏంటిదంటే మనకి ఎల్ఈడి ల్యాంప్. కానీ ఇది ఏంటిది? దీని యొక్క స్పెషాలిటీ అయితే ఇండియాస్ ఫస్ట్ సెలైన్ వాటర్ లాంతర్ ఇది. దట్ సీ వాటర్స్ ఎలక్ట్రోలైట్ దట్ ఈస్ ద uses the word sea water as an electrolyte between the word specially designated electrode to the word power LED ల్యాంప్స్. ఏమైనా అర్థమైందా? ఇందులో ఎలక్ట్రోడ్ ఇలా ల్యాంప్స్ ఉంటాయి కదా, ఇది ఎల్ఈడి బల్బ్స్ ఉంటాయి లేవా, ఇలా ఎలక్ట్రోడ్స్ మధ్యన ఏదైతే ఉంటుందో ఈ ఎలక్ట్రోడ్స్ మధ్యన మనకు సెలైన్ వాటర్ని వాడరు అనమాట. ఈ సెలైన్ వాటర్ని వాడి దాన్ని ఎలక్ట్రోడ్స్ని తయారు చేయడం జరిగింది. ఆ ఎలక్ట్రోడ్ల మధ్యన ఏదైతే ఫ్యూల్ కావాలో దానికి సెలైన్ వాటర్ని వాడడం జరిగింది. అందువల్ల రోష్ని అనేది ఏంటిది? మనకి ఇండియాస్ ఫస్ట్ ఏంటిది? సెలైన్ వాటర్ ల్యాంతర్. ఓకేనా. సో దట్ ఈస్ జితేంద్ర సింగ్ లాంచ్ ద వాట్? రోషిని అనేది లాంచ్ చేయడం. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ లాంతర్న్ వర్ అన్వీల్డ్ డ్యూరింగ్ ద విజిట్ ద వాట్? సాగర్ అన్వేషిక ద కోస్టల్ రీసెర్చ్ వెసల్ ఆపరేటెడ్ యూజ్డ్ దట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఓషన్ టెక్నాలజీ చెన్నై. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఓషన్ టెక్నాలజీ అనే వాళ్ళు తయారు చేశారు దీన్ని. ఏది? రోషిని. సో ఎలక్ట్రోడ్స్లో మళ్ళీ ఆ ఎలక్ట్రోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ బల్బులో దాంట్లో సెలైన్ వాటర్ని వాడడం జరిగింది. అంటే సాల్ట్ వాటర్, సముద్రం యొక్క వాటర్ని. దట్ ఈస్ ద సో ఇండియాస్ ఫస్ట్ ఏంటిది? సెలైన్ వాటర్కి సంబంధించినటువంటి ఎల్ఈడిని తయారు చేయడం జరిగింది. దాని పేరు ఏంటిది? రోషిని. నెక్స్ట్, బీహార్ గవర్నమెంట్ బీహార్ యొక్క మిథిలా మఖానాగా ఏమంటే మన జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అనేది రావడం జరిగింది. దీనికి ఏంటి? జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్. జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అనేది జనరల్గా దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఆథెంటిసిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ని ఇండికేట్ చేస్తుంది.
ఆథెంటిసిటీ అండ్ నెక్స్ట్ ఏంటిది క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ని ఇండికేట్ చేస్తుంది. ఆథెంటిసిటీ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ని ఇండికేట్ చేస్తుంది ఏదైనా సరే. ఇది ఆథెంటిసిటీ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటిది, సపోజ్ ఇప్పుడు ఒక బుక్ ఉందనుకోండి, ఆ బుక్ కాపీ రైట్ ఉంటుంది, బుక్కి కాపీ రైట్ ఉంటుంది, అవునా కాదా? అలాగే ఒక వస్తువు తీసుకున్నాం అనుకో, దానికి పేటెంట్ రైట్స్ ఉంటుంది. అలానే మరి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి ఏముంటాయి, మనకి జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ ఉంటుంది. అంటే ఆ పేరుతోటి వేరే వాళ్ళు అమ్మడానికి వీలు లేదన్నమాట. దాన్నే జాగ్రఫికల్ ఇండికేటర్ అని చెప్తుంటాం. ఓకే, జాగ్రఫికల్ ఇండికేటర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 1999లో చట్టం వచ్చింది మనకి, జాగ్రఫికల్ ఇండికేటర్స్ యాక్ట్ అని. ఆ యాక్ట్ ప్రకారమే మనకి ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని అంటే ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఏ వస్తువుకైనా అగ్రికల్చర్ ట్యాగ్ జిఐ ట్యాగ్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటిదంటే, సో అది ఆథెంటిసిటీని అండ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ని ఇండికేట్ చేస్తుంది మనకి. ఓకే, సో మన తిరుపతి లడ్డు కూడా ఉంది. సో అలా మనకి బీహార్లో ఉన్నటువంటి ఏంటిది, మనకి మిథిలా రీజన్, అక్కడ తయారు చేసినటువంటి మకానా ఏవైతే ఉన్నాయో దానికి మనకి ఎక్కువ మొత్తంలో మనకి ఇది రావడం జరిగింది. బీహార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేయడం జరిగింది. దీనికి మనకి జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అని రావడం జరిగింది. ఏది, మిథిలా మఖానాకి, ఇక్కడ బీహార్ రాష్ట్రం నుంచి. నెక్స్ట్ ఏమంటుండో గ్రామీణ ఉద్యమ్ ప్రాజెక్ట్ అంటుండో. గ్రామీణ ఉద్యమ్ ప్రాజెక్ట్ అనేది ఏంటిదంటే మనకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎవరికి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ట్రైబల్ యూత్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రైబల్ యూత్కి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట ఇది. సో మనకి అర్జున్ ముండా గారు మనకి యూనియన్ ట్రైబల్ మినిస్టర్ లాంచ్ చేయడం జరిగింది. దీన్ని గ్రామీణ ఉద్యమ్ ప్రాజెక్ట్ అని లాంచ్ చేశారు. ఏమని, టు ప్రమోట్ ద స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అమంగ్ ద ట్రైబల్ యూత్. ట్రైబల్ యూత్ లోపల స్కిల్ డెవలప్మెంట్ కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడానికి కోసం కానీ వాళ్ళకి మనకి సహాయం చేస్తుంటుంది ఈ స్కీమ్ కింద. దేని కింద, గ్రామీణ ఉద్యమ్ ప్రాజెక్ట్ కింద. స్కిల్ డెవలప్మెంట్ కానీ వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం గానీ మనకు సాయం చేస్తుంటది. స్పెషల్ ఎవరి కోసం, మనకి ట్రైబల్ యూత్ కోసం లాంచ్ చేయడం జరిగింది దీన్ని. సో గ్రామీణ ఉద్యమ ప్రాజెక్ట్ అనేది. ఓకే. నెక్స్ట్ గవర్నమెంట్ టార్గెట్ టు ఎలిమినేట్ ద వాట్ కాలా అజార్ బై ద కంట్రీ 2023. కాలా అజార్. సో ఈ కాలా అజార్ అనేది దేని వల్ల వస్తుందంటే మనకి శాండ్ ఫ్లై వల్ల, ఫ్లెబోటోమైన్ శాండ్ మైస్ అనేవి ఉంటాయి. ఈ శాండ్ ఫ్లైస్ అనేటివి కుట్టడం వల్ల మనకు వస్తుంటది. ఇది డెడ్లియెస్ట్ పారసైట్ ఆఫ్టర్ ద వాట్ మలేరియా తర్వాత ఎక్కువ మంది చనిపోతున్నారు దీనివల్ల. అందువల్లనే మన కాలా అజార్ని ఎలిమినేట్ చేయాలని చెప్పింది. కానీ WHO టార్గెట్ ఏంటిది, సో ప్రపంచం మొత్తం కూడా కాలా అజార్ని ఎలిమినేట్ చేయాలి 2030 నాటికి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ ఎంత, 2023. కానీ WHO టార్గెట్ ఎంత, కనీసం 2030 నాటికన్నా కూడా మనకు దీన్ని ఎలిమినేట్ చేయాలి. దీన్ని కాలా అజార్ని ఎలిమినేట్ చేయాలి. అది ఒక టైప్ ఆఫ్ ద ఫీవర్ అనమాట కాలా అజార్ అనేది. సో ఎలిమినేట్ చేయాలనుకుంటుంది. సో అందువల్ల గవర్నమెంట్ అనేది దీన్ని 2023కి ఎలిమినేట్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇది లోక్సభలో అడిగిన దానికి సమాధానంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది. సో గవర్నమెంట్ టార్గెట్ టు ఎలిమినేట్ ద కాలా అజార్ ఫ్రమ్ ద కంట్రీ బై ద 2000. ఎగ్జామినేషన్లో ఇది ఎందువల్ల వస్తుంది అంటారు, దీనివల్ల దిస్ ఇస్ వాట్ శాండ్ ఫ్లైస్ కుట్టడం వల్ల వస్తుంది. అండ్ దిస్ కాలా అజార్ ఈజ్ ఆల్సో నోన్ as వాట్ విజరల్ leishmaniasis. కాలా అజార్ ఈజ్ ఆల్సో నోన్ as వాట్ విజరల్ leishmaniasis. నెక్స్ట్ 15th ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆస్ట్రానమీ ఆస్ట్రోఫిజిక్స్ ఇది జరిగింది. సో దీంట్లో ఇండియా అనేది మనకి సో 3rd ర్యాంక్లో రావడం జరిగింది మనకి. ఓకేనా. ఆస్ట్రానమీ అండ్ ఇదేంటిది, ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, దేనిపైన ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రం ఉంటాయి కదా అది, దట్ ఈస్ ద సో 15th ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆన్ ద ఆస్ట్రానమీ ఆస్ట్రోఫిజిక్స్ అనేది ఇక్కడ సో కుట్సాయి జార్జియాలో జరిగింది. వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఇండియాకి అనేది 3 మెడల్స్. ఇండియా సింగపూర్ వర్ టైడ్ ఫర్ ద వాట్ 3rd ప్లేస్ ఇన్ ద మెడల్ కోడ్ అఫీషియల్లీ. ఓకేనా. 5 గోల్డ్ మెడల్స్ అండ్ ఇరాన్ అనేది 4 గోల్డ్ మెడల్స్ మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇరాన్ అనేది. మన ఇండియా అనేది 3rd ప్లేస్లోకి రావడం జరిగింది. కాకపోతే గోల్డ్ మెడల్స్ అదంతకన్నా కూడా ఇది ఎక్కడ జరిగిందని అడగడానికి స్కోప్ ఎక్కువ ఎగ్జామినేషన్లో. ఏది మనకి 15th ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ అండ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్. ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్లో ఇరాన్ అనేది 5 గోల్డ్ మెడల్ తోటి ఫస్ట్ ప్లేస్లో ఉంది మనకి. మనం 3rd ప్లేస్లో ఉన్నాం మనం. ఓకేనా. రైట్. ఎక్కడ జరిగింది, జార్జియా దేశంలో జరిగింది. ఎక్కడ, కుట్సాయి జార్జియా. నెక్స్ట్ AK 630 గన్ యాన్మో. సో దట్ ఈస్ ద ఇండియన్ నేవీ రిసీవ్డ్ ద, చూడండి ఇండియన్ నేవీ రిసీవ్డ్ ద ఏమన్నాడు, ఫస్ట్ ఎవర్ ఇండిజినస్లీ ప్రొడ్యూస్డ్ 30 mm గన్ అమ్యుటేషన్. సో దట్ విల్ బి యూజ్డ్ ఇన్ ద వాట్ సో 630 గన్స్ విచ్ విల్ బి పిట్టెడ్ ఆన్ ద వాట్ వార్షిప్స్ పైన వాడడానికి కోసం ఈ గన్స్ ఏవైతే ఉంటాయో ఈ 30 mm గన్స్ లోపల ఈ బుల్లెట్స్ ఉంటాయి కదా, ఈ బుల్లెట్స్ సో గన్ అమోని తీసుకురావడం జరిగింది. వీటిని దాంట్లో పెట్టి మనం పేల్చొచ్చు అనమాట 630 గన్లో. ఎందులో ఈ 630 AK 630 గన్లో పెట్టి మనము పేల్చడానికి అవకాశం ఉంది. దీన్ని ఎకనామిక్ ఎక్స్ప్లోసివ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. వీటిని ఫస్ట్ ఎవర్ ఫుల్లీ ఇండిజినస్ ఏంటిది 30 mm గన్ అమ్యుటేషన్. నెక్స్ట్ ఏసియాస్ ద 200 బెస్ట్ అండర్ ద వాట్ బిలియన్. 1 బిలియన్ కన్నా తక్కువ వాల్యూ ఉన్నటువంటి ఏమంటాం కంపెనీస్ ఏవైతే ఉన్నాయో 1 బిలియన్. సో దట్ ఏసియా ఇస్ ద 200 ద వాట్ బెస్ట్ అండర్ ద బిలియన్. బెస్ట్ అండర్ ద బిలియన్ అంటే 100 కోట్ల కన్నా తక్కువగా టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీస్ కనుక ప్రపంచంలో ఉన్నటువంటి అంటే ఇండియాలో
ఏషియాలో ఉన్నటువంటి బెస్ట్ 200 కంపెనీస్‌ని ఒక లిస్ట్ తయారు చేసింది. ఎవరు? ఫోర్బ్స్. ఏంటి 100 కోట్ల కన్నా టర్నోవర్ తక్కువగా ఉన్నటువంటి కంపెనీస్. అందుకోసమే ఏషియాస్ బెస్ట్ ఏమన్నాం? అండర్ ఏ బిలియన్ అన్నా. బిలియన్ అంటే ఎంత? 100 కోట్లే కదా! 100 కోట్ల టర్నోవర్ కన్నా తక్కువ ఉన్నటువంటి బెస్ట్ బిలియన్ కంపెనీస్ గనుక తీసుకుంటే, దాంట్లో మనకి తైవాన్ నుంచి ఎక్కువ మొత్తంలో కంపెనీస్ ఉన్నాయి. 30 కంపెనీస్ తైవాన్ నుంచే ఉన్నాయి. ఇండియా అనేది 4థ్ ప్లేస్‌లో ఉంది. ఏషియా లోపల తీసుకుంది. ప్రపంచం లోపల కాదు. ప్రపంచంలో తీసుకుంటే వేరే కంట్రీస్ వస్తాయి గానీ, సో తైవాన్ నుంచి ఎక్కువ మొత్తంలో మనకి 30 కంట్రీస్ ఉన్నాయి. అండ్ ఇండియా అనేది మనకి 4థ్ ప్లేస్‌లో ఉంది. ఇండియా నుంచి తీసుకున్న తర్వాత 24 కంపెనీస్ అనేది మనకు బెస్ట్ కంపెనీస్‌గా రికగ్నైజ్ అయినాయి. నెక్స్ట్ తైవాన్ గానీ, జపాన్ గానీ, సౌత్ కొరియా, ఇండియా, చైనా మన తర్వాత ఉంది. ఓకేనా? 22 కంపెనీస్ తోటి మన తర్వాత మనకి చైనా ఉంది. ఫస్ట్ అయితే ఏముంది? తైవాన్. ఏంటి ఎవరిచ్చారు ఇది? ఫోర్బ్స్ వాళ్ళు ఇచ్చినటువంటిది. ఏంటిది? ఫోర్బ్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఏంటిది? ఏషియాస్ 200 బెస్ట్ అండర్ ఏ బిలియన్ కంపెనీస్ లిస్ట్‌లో భాగంగా. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ ద హైదరాబాద్ వాజ్ ఫస్ట్ అమంగ్ ద ఇండియన్ యూనివర్సిటీ ఇన్ ద 2022 నేచర్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ లోపల. నేచర్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ అంటే ఎక్కువ మొత్తంలో, సో ఇక్కడ చూడండి ఈ ర్యాంకింగ్స్ అనేది మనకి దేన్ని ఎప్పటి నుంచి ఎప్పటికి మే 1 నుంచి ఏప్రిల్ 31 ఆఫ్ ద 2022 ఏప్రిల్ 30, 2000 1 ఇయర్ పాటు తీసుకున్నారు. ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ ఇన్ ద న్యాచురల్ అండ్ ద ఫిజికల్ సైన్సెస్ లోపల ఎక్కువ మొత్తంలో కెమిస్ట్రీ కానీ, లైఫ్ సైన్సెస్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఫిజిక్స్ కానీ వీటి లోపల ఎవరైతే ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేస్తారో వాళ్ళకి టాప్ ర్యాంకింగ్స్ ఇస్తారనమాట. వీటి లోపల రీసెర్చ్ చేసే వాళ్ళకి. యూనివర్సిటీస్‌లో తీసుకుంటే హైదరాబాద్ యూనివర్సిటీ అనేది టాప్ లిస్ట్‌లో ఉంది మనకి. ఏది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఏముంది? టాప్ లిస్ట్‌లో ఉంది. యూనివర్సిటీస్ తీసుకుంటా. యూనివర్సిటీస్ కాకుండా ఇన్‌స్టిట్యూషన్స్ తీసుకున్నామనుకో, ఇన్‌స్టిట్యూషన్స్ తీసుకుంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద సైన్సెస్ బెంగుళూరు అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది మనకి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హోమీ బాబా ఇన్‌స్టిట్యూట్ అనేది ఇవి ఇక్కడ ఉన్నాయి. ప్రపంచంలో నెంబర్ 1 అయితే హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది. అండ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఉంది. అండ్ యూనివర్సిటీ ఆఫ్ ద వరల్డ్ వీళ్ళు 1, 2, 3 ర్యాంక్‌లలో వీళ్ళున్నారు. కానీ ఇది ఎన్నో ర్యాంక్‌లో ఉంది? 194 ర్యాంక్‌లో ఉంది మనకి ఇది. ఓకే. ఇన్‌స్టిట్యూషన్స్‌లో తీసుకుంటే ఇది ఉంది. యూనివర్సిటీస్‌లో తీసుకుంటే మనకి ఇదేది హైదరాబాద్ అనేది మనకి, సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది కొంచెం మంచి ర్యాంక్‌లో ఉంది మనకి. ఓకేనా? యూనివర్సిటీస్‌లో అయితే ఐఐఎస్‌సి. నెక్స్ట్ ఇండియా సెట్ ద టార్గెట్ టు రైజ్ ద న్యాచురల్ గ్యాస్ ఇన్ ద ఎనర్జీ మిక్స్. మన భారతదేశంలో మనకి ఎనర్జీ అంటే ఏముంటది? ఎనర్జీ మిక్స్‌లో థర్మల్ ఎనర్జీ ఉంది, హైడ్రో పవర్ ఉంది, విండ్ ఎనర్జీ ఉంది, సోలార్ ఎనర్జీ ఉంది. అలానే మనకి ఎనర్జీ అనేది గ్యాసెస్‌ని ఉపయోగించి కూడా మనకి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఎనర్జీ ప్రొడక్షన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడైతే భారతదేశంలో 6.3% ఆఫ్ ద ఎనర్జీ మాత్రమే ప్రొడక్షన్ జరుగుతుంది బై యూజింగ్ ద న్యాచురల్ గ్యాస్. దీన్ని 15% పెంచాలి. ఏ ఇయర్ నాటికి? 2030 నాటికి. 2030 నాటికి మనం న్యాచురల్ గ్యాస్ ద్వారా ప్రొడక్షన్ చేసే ఎనర్జీ యొక్క పర్సెంటేజ్ అనేది 6.3 నుంచి ఎంతవరకు మనకి 30%కి పెంచాలని గవర్నమెంట్ అనేది టార్గెట్‌గా పెట్టుకోవడం జరిగింది. అలాగే నేషనల్ గ్యాస్ కారిడార్స్, నేషనల్ గ్యాస్ గ్రిడ్. నేషనల్ గ్యాస్ గ్రిడ్ అంటే పైప్‌లైన్స్. ఈ పైప్‌లైన్స్‌ని కూడా ఎక్స్‌పాండ్ చేయాలనుకుంటుంది. 21,000 కిలోమీటర్లు ఉన్నటువంటి పైప్‌లైన్‌ని 33,500 కిలోమీటర్లకి మనకి భారతదేశంలో అండర్‌గ్రౌండ్ గ్యాస్ పైప్‌లైన్‌ని పెంచాలని గవర్నమెంట్ అనేది టార్గెట్‌గా పెట్టుకుంది. 6.3% ఉన్న షేర్‌ని దీన్ని 15%కి పెంచాలనుకుంటుంది. ఏ నాటికి? 2030 నాటికి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ బిగిన్ ద అగ్రిమెంట్ ఫర్ ద 500 మెగావాట్స్ ఆఫ్ ద దుగారా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్. ఎవరితోటి? నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ తోటి మనకు దుగారా అనే ఒక ప్రాజెక్ట్‌ని నిర్మించబోతున్నారు. ఇది మనకి రివర్, చంబల్ రివర్ కాదు, చీనాబ్ రివర్. సో చీనాబ్ రివర్ అనేది ఉంటది ఇక్కడ చంబా అనే ప్రాంతంలో, చంబా అనే ఏరియాలో హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నటువంటి చంబా అనే ఏరియాలో మనకి ఈ చీనాబ్ రివర్ ఉంది కదా, ఈ చీనాబ్. సో ఈ చీనాబ్ రివర్ అనేది మనకి ఎక్కడి నుంచి? మనకి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఐ హోప్ యూ రిమెంబర్ ద జియోగ్రఫీ క్లాసెస్. రైట్. సో ఇదంతా కూడా హిమాచల్ ప్రదేశ్. ఈ హిమాచల్ ప్రదేశ్ నుంచి చీనాబ్ రివర్ అనేది ఇలా ఆరిజినేట్ అయిపోయి, సో ఇలాంటి మనకి ఇట్లాంచి పోతా ఉంటది. ఇది చీనాబ్ రివర్ అనేది. సో ఈ హిమాచల్ ప్రదేశ్‌లో ఇక్కడ ఈ చీనాబ్ రివర్ పైన మనకి దుగార్ అనే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్‌ని మనం కన్‌స్ట్రక్షన్ చేయడానికి ఒప్పందం కుదిరిందనమాట. ఇదనమాట మీకు కనిపిస్తుంది ఇదంతా కూడా. సో రివర్. సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ నిర్మించబోతున్నాం ఇది. ఈ ప్రాజెక్ట్ అనేది ఏది? దుగార్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్‌లో. దేనిపైన మనకి? సో ఈ చీనాబ్ రివర్ పైన చంబా అనే ప్రాంతం లోపల. దట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ నియర్ ద వేర్ చంబా. ఇక్కడ చంబా అనే ప్రాంతంలో నిర్మించబోతున్నాం మన హిమాచల్ ప్రదేశ్‌లో. ఎంత? 500 మెగావాట్స్‌కి సంబంధించి. ఓకే. నెక్స్ట్ ఏషియా లార్జెస్ట్ సీబీజీ. సీబీజీ అంటే ఏంటిది? కంప్రెస్డ్ బయోగ్యాస్. కంప్రెస్డ్ బయోగ్యాస్ ఏషియాస్ లార్జెస్ట్. ఇండియాలో కాదు, ఏషియాస్‌లోనే. అదెక్కడ? సంగూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ద పంజాబ్‌లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ దాంతో ఎంత అంటే మనకి 33.23 మెగా టన్స్ పర్ డే అనేది అది గ్యాస్‌ని ఏం చేయగలదు? రీఫైనింగ్ చేయగలదు. దాన్ని మొత్తం కూడా రీఫైనింగ్ చేసి దాన్ని కంప్రెస్ చేయగలిగే కెపాసిటీ ఉంది. దాదాపు 1,200 కోట్లతోటి మనకి పంజాబ్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ వాళ్ళు దీన్ని సో లాంచ్ చేయడం జరిగింది. దట్ ద ఏషియాస్ లార్జెస్ట్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఇక్కడ మనకి సో సంగ్రూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ద పంజాబ్‌లో స్టార్ట్ అయింది. దట్ ఈస్ ద ఏషియాస్ లార్జెస్ట్ ఏంటిది? కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్. నెక్స్ట్ నేపాల్ అప్రూవ్డ్ ద సో నేపాల్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కలిసి, ఇద్దరితో కలిసి రెండిట్లతోటి సో ఇవి 750 మెగావాట్స్ ఉన్నటువంటి ఏంటి? వెస్ట్ సేతి హైడ్రో పవర్ ప్లాంట్ అండ్ ద 450 మెగావాట్స్ ఉన్నటువంటి సో సేతి ప్రాజెక్ట్ అనేది ఇవి రెండిట్లను లాంచ్ చేయడం జరిగింది దాదాపు.
సో ఈ 2 ప్రాజెక్టులు నిర్మించడానికి దాదాపు 2.4 మిలియన్ అనేది అవసరం మనకి. సో కాబట్టి దీంతో పాటు ఇండియా మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ నేపాల్ ఇద్దరు కలిసి చాలా సార్లు మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టిన తర్వాత ప్రాజెక్ట్‌ని మనకి ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఇండియా కూడా ఈ కన్‌స్ట్రక్షన్‌లో పార్టిసిపేట్ చేయబోతుంది. ఏ కంట్రీస్ తోటి? నేపాల్ తోటి మనకి. ఏంటిది? వెస్ట్ సేతి ప్రాజెక్ట్ గాని, నెక్స్ట్ వచ్చేసి సేతి ప్రాజెక్ట్స్ గాని. ఓకే. మొన్న పార్ట్ 1లో చదివాం మనం. కుషియారీ రివర్ గాని, ఫెనీ రివర్ గాని ఆ 2 దేనితోటి? బంగ్లాదేశ్ తోటి. ఈ 2 రివర్స్ దేనితోటి? నేపాల్ తోటి. నేపాల్ తోటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ మనం నిర్మించబోతున్నాం. ఇక్కడనే కదా మనకి నేపాల్ ఉండేది. ఇది నేపాల్. సో ఈ నేపాల్ తోటి మనకిక్కడ 2 కూడా ఏది? సేతి రివర్. సేతి ఇది గుర్తుపెట్టుకోవాలా. చిన్న రివర్ ఇది. సేతి అండ్ రివర్ పైన 2 పాయింట్ల పైన మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహాయంతోటి మనకి సో ఈ 2 ప్రాజెక్టులను నిర్మించబోతున్నాము. ఏదే కంట్రీ తోటి? నేపాల్ తోటి. నెక్స్ట్ డిఫెన్స్ ఎక్స్‌పో. మనకి ఏవైతే డిఫెన్స్ గూడ్స్ ఉంటాయో, ఆ డిఫెన్స్ గూడ్స్ అన్నిటిని కూడా పెద్దగా ఎగ్జిబిషన్ పెట్టడానికి కోసం మనకి డిఫెన్స్ ఎక్స్‌పో ఉంటుంది. ఆ డిఫెన్స్ ఎక్స్‌పో అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంటది. ఈ సంవత్సరం కూడా మనకి సో 12థ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ అనేది జరిగింది. ఇక్కడ గుజరాత్‌లో జరిగింది. 18th-22nd ఆఫ్ ద గాంధీనగర్‌లో మనకి జరగబోతుందన్నమాట 12థ్ ఎక్స్‌పో అనేది. అయితే ఎప్పుడు ఇది 18th నుంచి 12th అక్టోబర్‌లో జరగబోతుంది. గుజరాత్‌లో జరగబోతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి నుంచి ఇది లాంచ్ చేయడం జరిగిందన్నమాట. దీనికి ఇన్విటేషన్స్‌ని లాంచ్ చేయడం జరిగింది మనకి. గుజరాత్‌లో లాంచ్ చేయబోతున్నాం మనం. ఓకేనా? డిఫెన్స్ ఎక్స్‌పో ఇంటూ 2012. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ నేవీ షిప్స్ అంటే మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి ఈ ఇండియా వాళ్ళు నేవీ వాళ్ళు ఏం చేశారంటే 6 కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో 6 కాంటినెంట్స్‌ని చుట్టి రావడానికి కోసం 6 షిప్స్ బయలుదేరాయన్నమాట. సో ఏవి? నార్త్ అమెరికా గాని, ప్లస్ సౌత్ అమెరికా కానీ, యూరోప్ కానీ, ఆఫ్రికా కానీ, ఏషియా కానీ, ఆస్ట్రేలియా ఈ 6 కాంటినెంట్స్ ఉన్నాయి కదా! ఈ అంటార్క్టికా అయితే ఎట్లా ఐస్ తోటి ఉంటది కాబట్టి పోలేం. మిగిలిన 6 కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 కాంటినెంట్స్‌ని చుట్టి రావడానికి కోసం 6 షిప్స్ అనేటివి బయలుదేరినాయి. టు కమెమోరేట్ ద 75 ఇయర్స్ ఆఫ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ అన్నమాట. సో దీంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ పెట్రోలింగ్ వెజల్ ఐఎన్ఎస్ సుమేధ. ఐఎన్ఎస్ సుమేధ ఏదైతే ఉందో ఇది ఆస్ట్రేలియాకెళ్ళింది. నెక్స్ట్ ఐఎన్ఎస్ సరియు. ఐఎన్ఎస్ సరియు అనేది మనకి సింగపూర్ అంటే ఏషియాకెళ్ళింది. అట్లాగే చూసుకుంటే ఐఎన్ఎస్ చెన్నై అండ్ ఐఎన్ఎస్ కొచ్చి అనేది మనకి ఒమాన్‌కెళ్ళడం జరిగింది ఏషియా లోపల. అట్లాగే తర్వాల్ క్లాస్ ఫ్రిగేట్స్ టీఎన్ఎస్ టబార్ అనేది ఆఫ్రికాలోని కెన్యాకెళ్ళడం జరిగింది. అట్లాగే ఐఎన్ఎస్ తర్కష్ మన సౌత్ అమెరికా బ్రెజిల్‌లోకెళ్ళడం జరిగింది. ఐఎన్ఎస్ సాత్పూర్ అనేది మనకి యూఎస్ఏకెళ్ళడం నార్త్ అమెరికాలో ఎళ్ళడం జరిగింది. అట్లాగే ఐఎన్ఎస్ తరంగిణి అనేది మనకి లండన్‌కెళ్ళడం జరిగింది. ఇలా 6 షిప్స్ అనేటివి మనకి 6 కాంటినెంట్స్‌కి పంపించడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి? టు కమెమోరేట్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద ఇండియా 75 ఇయర్స్ ఆఫ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్. తరంగిణి గాని, ఐఎన్ఎస్ తబార్ గాని కొంచెం ఇది టిపికల్ క్వెషనే బట్ ఎగ్జామినేషన్‌లో రావచ్చేమో. మన వాళ్ళు చెత్త బిట్‌లు ఇస్తుంటే ఇట్లాంటి చెత్త బిట్‌లు వస్తాయి అప్పుడప్పుడు. కాబట్టి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఇవ్వచ్చేమో. ఏ కాంటినెంట్‌కి ఏ షిప్ వెళ్ళిందని చెప్పి. నెక్స్ట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కనుక చూసుకుంటే ఇండియా మలేషియా మిలిటరీ ఎక్సర్సైజ్ పేరేంటి? ఉదార్ శక్తి. ఉదార్ శక్తి ఎక్సర్సైజ్ అనేది మనకి స్టార్ట్ చేసింది ఇండియా మిలిటరీ ఎక్సర్సైజ్ ఎప్పుడు? 6 ఆగస్ట్ ఆఫ్ ద 2022లో మనకి సో ఎయిర్ బేస్ కౌటాన్ మలేషియాలో స్టార్ట్ అయింది. మనకి మలేషియాలో స్టార్ట్ అయినటువంటి దీని పేరేంటి? మనకి ఉదార శక్తి. ఉదార్ శక్తి ఏదైతే ఉందో ఉదార్ శక్తి మన ఇండియా నుంచి సుఖాయి 13 గాని అండ్ C-7 ఎయిర్ క్రాఫ్ట్స్ గాని మనకి పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. దాని పేరేంటిది? ఉదార్ శక్తి పేరుతోటి ఇండియా అండ్ మలేషియా కన్క్లూడ్ ద 4 days బై మిలిటరీ ఎయిర్ ఎక్సర్సైజ్. ఇక్కడ ఉదార శక్తి అనేది మనకి మిలిటరీ ఎక్సర్సైజ్. అంటే ఈ మిలిటరీ ఎక్సర్సైజ్‌లలో ఏం చేస్తామమ్మ? మనకొచ్చిన స్కిల్స్‌ని వాళ్ళకి నేర్పుతాం. వాళ్ళకొచ్చిన స్కిల్స్‌ని మనకు చేరుస్తాం. 2 మధ్యన ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే యుద్ధాలొచ్చినప్పుడు మనం ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఉండాలి కదా! అందరి మధ్యన కోఆపరేషన్ ఉంటే యుద్ధం ఎందుకొస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా! సో అందువల్ల అందరి మధ్యన ఫ్రెండ్ రిలేషన్స్ ఉండడానికి కోసం ఇలాంటి మిలిటరీ ఎక్సర్సైజెస్‌ని కండక్ట్ చేస్తూ ఉంటాం మనం. ఇది ఉదార శక్తి అనేది ఏ 2 దేశాల మధ్యన జరిగింది? ఇండియా అండ్ మలేషియాలో మధ్యన జరిగింది. ఎక్కడ జరిగింది? మలేషియాలో జరిగింది. ఎక్కడ? కౌటాన్ అనే ప్లేస్‌లో మలేషియాలో జరిగింది. ఇండియాలో జరగలేదు ఇది. నెక్స్ట్ చూసుకుంటే ఇండియా, యూఎస్ కలిసి మళ్ళీ స్పెషల్ ఫోర్సెస్ అనేది ఎక్సర్సైజ్ వజ్ర ప్రహార్‌ని మనకి సో జరిగింది ఎక్కడ? బక్లోల్ హిమాచల్ ప్రదేశ్‌లో జరిగింది. ఓకేనా? సో వజ్ర ప్రహార్ ఇది పేర్లు ఏం మారవమ్మా. ఎప్పుడు కరెంట్ అఫైర్స్‌లో ఒకసారి నేర్చుకుంటే ఇవి అలానే ఉంటాయి. ఎప్పుడు ఇండియా, యూఎస్ మధ్యలో జరిగిన అదే పేరు ఉంటది. ఏది? వజ్ర ప్రహార్ అనేది. సో వజ్ర ప్రహార్ అనేది ఈ సంవత్సరానికి గాని ఎక్కడ జరిగింది? బక్లోల్ హిమాచల్ ప్రదేశ్‌లో జరిగింది. ఒక సంవత్సరం ఇండియాలో జరిగితే ఇంకో సంవత్సరం అమెరికాలో జరుగుతాయి. వజ్ర ప్రహార్ అనేది మనకి ఇక్కడ జరిగింది. ఇండియాకి మరియు యూఎస్‌కి మధ్య వజ్ర ప్రహార్ ఎక్కడ? బక్లోల్ హిమాచల్ ప్రదేశ్‌లో జరగడం జరిగింది. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియా అండ్ ద యూఎస్ఏ వజ్ర ప్రహార్. నెక్స్ట్ ఇండియా అండ్ ఆస్ట్రేలియాలో మనకు పిచ్ బ్లాక్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గాని వాళ్ళు ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ గాని 2 కలిసి ఎక్సర్సైజ్ చేశారు. ఎక్సర్సైజ్ పేరేంటి? పిచ్ బ్లాక్. పిచ్ బాస్ ఎక్సర్సైజ్ అని మనకి డార్విన్ అనే ప్లేస్‌లో జరుగుతుంది. డార్విన్ పోర్ట్ దగ్గర ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఎక్కడన్నా కనిపిస్తుందమ్మా డార్విన్?
ఇక్కడ ఉంది చూడండి, డార్విన్. సో డార్విన్ పోర్ట్ ఆస్ట్రేలియాలో, మన డార్విన్ పోర్ట్ ఆస్ట్రేలియాలో జరుగుతుందన్నమాట. ఇక్కడ ఆస్ట్రేలియా మ్యాప్ ఇలా ఉంటుంది కదా, సో ఆస్ట్రేలియా ఇలా ఉంటే ఇక్కడ డార్విన్ అనే ప్లేస్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇది పిచ్ బ్లాక్ ఎయిర్ ఫోర్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఎయిర్ ఫోర్సెస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లస్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్సెస్ కలిపి మనకి ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. ఎక్సర్సైజ్ పేరు ఏంటిది? పిచ్ బ్లాక్. పిచ్ బ్లాక్ అనే ఎక్సర్సైజ్ ఇక్కడ డార్విన్ ఆస్ట్రేలియాలో జరిగింది. మనకి పిచ్ బ్లాక్ అనేది ఎవరి మధ్యన? ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్యన జరిగింది. ఇక్కడ డార్విన్ ఆస్ట్రేలియాలో. నెక్స్ట్ అల్ నజామ్, ఇది కూడా ఎక్సర్సైజ్ అల్ నజాహ్ అనేది సో మనకి రాజస్థాన్లో జరిగింది. ఏ మధ్యన? ఇండియా అండ్ ఒమాన్ మధ్యన. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండియా అండ్ ఒమాన్ మధ్యన అల్ నజాహ్ 4 అనేది 2022లో మనకి రాజస్థాన్లో జరగడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇండియా ఫ్రెంచ్ నేవీస్ కండక్టెడ్ ద వాట్? ఎంపీఎక్స్ అంటే ఏంటిది? మెరిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్. మెరిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేశారు ఎవరు? ఇండియా అండ్ ఫ్రెంచ్ నేవీస్ కలిసి కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నార్త్ అట్లాంటిక్ ఓషన్లో కండక్ట్ చేయడం జరిగింది. ఇండియా నుంచి చూసుకుంటే ఐఎన్ఎస్ తర్కష్ కానీ, అండ్ అక్కడ నుంచి చూసుకుంటే ఫ్రెంచ్ యొక్క ఫ్లైట్ ట్యాంకర్ కానీ 2 పార్టిసిపేట్ చేయడం జరిగింది మనకి. ఓకేనా? ఇండియా ఫ్రెంచ్ వాళ్ళు కండక్ట్ చేసింది ఏంటిది? ఎంపీఎక్స్, మెరిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఇండియన్ నేవీ ఆల్ ఉమెన్ క్రూజ్ షిప్ కంప్లీట్ ద వాట్? ఫస్ట్ ఇండిపెండెంట్ సర్వేలెన్స్ మిషన్ ఓవర్ ద వాట్? అరేబియన్ సీ. అరేబియన్ సీలో మనకి సో ఆల్ ఉమెన్ షిప్ అనేది మనకి ఈ డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది కదా, ఈ డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా మొత్తం కూడా అరేబియన్ సీ మొత్తం కూడా ఇండియన్ నేవీ వాళ్ళు ఒక రౌండ్ కొట్టడం జరిగింది. దానికి హెడ్ వచ్చేసి ఎవరు? మనకి అంచల్ శర్మ అనే లెఫ్టినెంట్ కమాండర్ అంచల్ శర్మ. సో యాక్టెడ్ యాజ్ వాట్? పైలట్. దానికి సంబంధించి ఆ డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ 228 ద్వారా మొత్తం అరేబియన్ సీ నుంచి మొత్తం తిరగడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎవరు? అందరూ ఉమెన్ పైలట్స్, మొత్తం ఉమెనే. సో అపూర్వ ఉంది దీంట్లో, అండ్ ఆ తర్వాత అంచల్ శర్మ అండ్ అపూర్వ, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో పూజా షెకావత్. ఓకే, నెక్స్ట్ వాళ్ళందరూ కూడా మన దాంట్లో ఇక్కడ ఈ అరేబియన్ సీ మొత్తం తిరగడం జరిగిందనమాట. ఇక్కడ ఏదైతే ఉందో ఈ అరేబియన్ సీ మొత్తం దేని ద్వారా? డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా తిరగడం జరిగిందనమాట. మొత్తం అరేబియన్ సీని మొత్తం కవర్ చేశారు. అందువల్ల ఇదేంటిది? ఇండియాస్ నేవీ ఏమన్నాం? ఆల్ ఉమెన్ క్రూ కంప్లీట్ ద వాట్? ఫస్ట్ ఇండిపెండెంట్ సర్వీలియన్స్ మిషన్ ఓవర్ ద అరేబియన్ సీ. ఆ ఉమెన్స్ దీనికి అంచల్ శర్మ ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి. అంచల్ శర్మ, నెక్స్ట్ లెఫ్టినెంట్ శివాంగి అండ్ లెఫ్టినెంట్ అపూర్వ గిటే అండ్ వీళ్ళంతా కూడా ఉన్నారు. దాంతోపాటు మనకి పూజా పండా అండ్ సబ్ లెఫ్టినెంట్ అండ్ పూజా షెకావత్ వీళ్ళంతా ఉన్నారు దాంట్లో. నెక్స్ట్ ఇండియా వియత్నాం వింబ్యాక్స్. ఇండియా వియత్నాం యొక్క మనకి హర్యానాలో జరిగింది. సో చాందీ మందిర్ హర్యానాలో జరిగింది. ఇది విన్బ్యాక్స్ అనేది. సో ఇండియా మరియు వియత్నాం అండ్ ద వాట్? ఇండియా. సో బయలాటరల్ ఎక్సర్సైజ్ ఏమంటాం? వింబ్యాక్స్ 2022. Indian Army conduct exercises Skylight to test the resilience of the satellite based systems. మన వాళ్ళే, మన ఇండియన్ ఆర్మీ వాళ్ళే కండక్ట్ చేయడం జరిగింది. స్కైలైట్ అనేది మన శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఎవరైనా యాక్ట్ చేస్తారా? శాటిలైట్ సిస్టమ్ ద్వారా మనం ఎంతవరకు మన దేశాన్ని కాపాడుకోగలము, ఏం చేయగలం అని చెప్పేసి ఈ GSAT-7 అనే శాటిలైట్ను ఉపయోగించుకొని 7B ఉపయోగించుకొని సో మన వాళ్ళు కూడా ఒక డమ్మీ ఎక్సర్సైజ్ చేశారనమాట. ఎప్పుడన్నా వార్స్ వచ్చినప్పుడు మన శాటిలైట్ ద్వారా ఎలా కంట్రోల్ చేయగలం అని, దాని పేరు ఏంటిది? స్కైలైట్. సో స్కైలైట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మనకి ఏంటిది? శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ టు ఎన్ష్యూర్ ద వాట్? ఆపరేషనల్ రెడీనెస్ ఇన్ ద వేక్ ఆఫ్ ద వాట్? ఫ్యూచర్. So Indian Coast Guard conduct the 10th Maritime and Search and Rescue exercise known as what? SAREX. That is the Search and Rescue exercise నేమంటే మనం SAREX 2022ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చెన్నై, తమిళనాడులో. ఎవరు? ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు. ఎప్పుడైనా సరే ఏమైనా సైక్లోన్స్ వచ్చినప్పుడు కానీ, ఇవి వచ్చినప్పుడు కానీ ఎవరైనా తప్పిపోతూ ఉంటారు. తప్పిపోయినప్పుడు ఏంటిది? వాళ్ళని ఎలా రక్షించాలి? వాటి కోసం ఏం చేస్తుంటాం మనం? అప్పుడప్పుడు మాక్ ప్రాక్టీసెస్ చేస్తుంటాం. మనం టెస్ట్ రాసేటప్పుడు మాక్ టెస్ట్ రాస్తామా లేదా? వీళ్ళు కూడా అట్లనే మాక్ ట్రయల్స్ చేస్తూ ఉంటారు. సో ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆ ప్రాక్టీస్ పేరు ఏంటిది? మనకి SAREX. దట్ సర్చ్ అండ్ వాట్? రెస్క్యూ ఆపరేషన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎవరు? ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు. నెక్స్ట్ ఇండిగో జాయిన్స్ ద వాట్? క్లియర్ స్కైస్ ఫర్ ద వాట్? టుమారో. క్లియర్ స్కైస్ ఫర్ ద వాట్? టుమారో క్యాంపెయిన్లో మనకి ఇండియా నుంచి ఇండిగో అనేది జాయిన్ అయింది. సో ఈ క్లియర్ స్కైస్ ఫర్ ద టుమారో ఏమైతే ఉందో దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ ఉంటుందంటే డావోస్, స్విట్జర్లాండ్లో ఉంటుంది. దావోస్ స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే సో ఏరోప్లేన్స్ అనేటివి కూడా మనకి ఎయిర్లో పోతున్నప్పుడు కూడా మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ ఇవన్నీ కూడా ఎమిషన్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఎమిషన్స్ లేకుండా నెట్ జీరో ఉండాలన్నమాట. వీళ్ళు కూడా కార్బన్ న్యూట్రల్ ఉండాలి. నెట్ జీరో అంటే ఎలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిషన్ చేయకూడదు, ఎన్విరాన్మెంట్ని పొల్యూషన్ చేయకుండా ఉండాలి అంటే నెట్ జీరో ఎమిషన్స్ ఉండాలి. అలా ప్రతి ఆర్గనైజేషన్ నెట్ జీరో ఎమిషన్స్ ఉండడానికి కోసమే ఈ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద కంట్రీస్ లార్జెస్ట్ క్యారియర్. సో మన ఇండియా నుంచి
నుంచి అంటే క్లియర్ స్కైస్ క్యాంపెయిన్స్ అనే క్లియర్ స్కైస్ ఫర్ ద టుమారో క్యాంపెయిన్ ఎవరు లాంచ్ చేశారని ఎగ్జామ్లో అడగవచ్చు. ఎవరు లాంచ్ చేశారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంచ్ చేసింది. ఎందుకు అంటే నెట్ జీరోని అచీవ్ చేయడానికి కోసం. అంటే ఎలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ని చేయకూడదు. ఎవరు? ఈ ఏరోప్లేన్స్ అన్ని కూడా దానికోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. ఏది? క్లియర్ స్కైస్ ఫర్ ద టుమారో. ఇండియా నుంచి ఫస్ట్ క్యారియర్ ఎవరు? ఇండిగో చైన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ స్టార్టెడ్ ద 1115 సోలార్ ప్లాంట్ ఇది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ ఇప్పటివరకు మనకి 88 కంట్రీస్ అనేది జాయిన్ అయినాయి దీంట్లో. ఏది? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లోపల. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మనకి ఇండియానే స్టార్ట్ చేసింది 2015లో. దీని హెడ్ క్వార్టర్ కూడా మనకి గుర్గావ్ దగ్గర ఉంటుంది. మనకి ఢిల్లీకి దగ్గర ఉన్నటువంటి గుర్గావ్లో ఉంటుంది దీని హెడ్ క్వార్టర్. ఏది? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎందుకు స్టార్ట్ చేశారంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. సో ఇక్కడ ఇదేంటి? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కింద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఈ మధ్యలో ఎక్కువ మొత్తంలో సన్లైట్ పడుతుంది కదా. ఈ సన్లైట్ ఎక్కువ మొత్తంలో పడే ఏరియాస్ లోపల ఏం చేయాలి? ఎక్కువ మొత్తంలో సన్లైట్ని ట్యాప్ చేసి మనం ఎక్కువ మొత్తంలో సోలార్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలి. ఈ సోలార్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలంటే సోలార్ ఎనర్జీ మీద ఎక్కువ రీసెర్చ్ చేయాలి. అలా సోలార్ ఎనర్జీ మీద ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేయడానికి కోసమే మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని 2015లో లాంచ్ చేయడం జరిగింది. అంటే టు డూ ద మోర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆన్ ద సోలార్ ఎనర్జీ టెక్నాలజీ. అంటే సోలార్ ప్యానెల్స్ యొక్క కాస్ట్ను తగ్గించాలి. ఇవన్నీ చేయాలంటే అన్ని కంట్రీస్ కలిసి ఏం చేయాలి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. అలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి కోసమే 2015 సంవత్సరంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ కూడా ఇండియాలో ఉంటుంది, గుర్గావ్లో. అయితే ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మనకి క్యూబాలో 1150 మెగావాట్స్ తోటి సోలార్ పవర్ ప్రాజెక్ట్ని నిర్మించబోతుంది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దట్ ఈస్ ఇండియాస్ యొక్క ఎన్టీపీసీ అనేది పార్టిసిపేట్ చేయబోతుంది. సో దాంట్లో 1150 మెగావాట్ల తోటి సోలార్ పార్క్ నిర్మించబోతుంది. ఓకే. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ యూనిక్యాడ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చాడు. దేనికి సంబంధించి? డిజిటల్ కరెన్సీ ఆన్లైన్ కరెన్సీస్ ఏ దేశంలో ఎక్కువ మంది దగ్గర ఉన్నాయి అనుకుంటే మనకి ఈ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఎక్కువ మంది 12.7% ఆఫ్ ద ఆన్లైన్ కరెన్సీ ఉక్రెయిన్ దేశాల వాళ్ళ దగ్గర ఉన్నాయంట ఫస్ట్ ప్లేస్లో. అండ్ ఫాలోడ్ బై ద రష్యా దగ్గర 11.9 అండ్ వెనిజులా దగ్గర 10.3, సింగపూర్ దగ్గర అండ్ కెన్యా దగ్గర ఇలా ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ దగ్గర 8.3 ఉంది. మన ఇండియా అనేది 7.3% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ ఓన్డ్ ద డిజిటల్ కరెన్సీ, ఆన్లైన్ కరెన్సీ ఉందట, విచ్ ఇస్ ద 7th హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. సో అండ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు మనకు ఉక్రెయిన్లో ఉన్నటువంటి దాదాపు 12% ఆఫ్ ద పాపులేషన్, ఉక్రెయిన్లో ఉన్నటువంటి 12.7% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర ఏమున్నాయంట? ఆన్లైన్ కరెన్సీస్ ఉన్నాయంట. అకార్డింగ్ టు ద ఎవరిచ్చిన రిపోర్ట్ ప్రకారం యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద ట్రేడ్ అండ్ ద డెవలప్మెంట్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే హైయెస్ట్ డిజిటల్ కరెన్సీ ఉన్నటువంటి దేశం అంటే ఆ దేశంలో ఉన్నటువంటి జనాల దగ్గర ఆన్లైన్ కరెన్సీస్ ఉన్నాయంట. ఏ దేశంలో? మనకి ఉక్రెయిన్లో ఉన్నాయంట. దాంతోపాటు ఇండియా అనేది 7th ప్లేస్లో ఉంది మనకి. నెక్స్ట్ ఇండియా కుడ్ బి ఎమర్జ్ యాజ్ ద స్ట్రాంగెస్ట్ ఎకానమీ ఇన్ ద ఏషియా బై ద 2022. అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఏ ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో మొన్న స్టార్ట్ అయింది కదా మన ఫినాన్షియల్ ఏప్రిల్ 2022 నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుంది? March 31 ఆఫ్ ద 2022కి ఎండ్ అవుతుంది. సో దీని ప్రకారం ఇండియా అనేది ఎక్కువ మొత్తం లార్జెస్ట్ ఎకానమీ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉందట. 7% ఆఫ్ ద ఎకనామిక్ గ్రోత్ ఉండడానికి ఛాన్స్ ఉందట 2022 అండ్ 23 ఇయర్కి. సో ఇది ఒక ఎస్టిమేషన్. 7% ఆఫ్ ద జీడీపీ గ్రోత్ రేట్ తోటి స్ట్రాంగెస్ట్ ఎకానమీ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి నెవీ మ్యూచువల్ ఫండ్ లాంచెస్ ద ఇండియాస్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ఫండ్. అంటే ఇండస్ట్రీస్కి సంబంధించి. సో ఎవరు? నెవీ నిఫ్టీ. ఇది బై హార్ట్ చేసుకోవాలా మీరు. ఓకే. నెవీ నిఫ్టీ అనే కంపెనీ ఏం లాంచ్ చేసిందట? ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ని లాంచ్ చేసిందని చెప్తున్నారు. ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నింటిని కూడా వాళ్ళ వాల్యూ ఎంత ఉంది, వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉంది అని తీసుకొని ఒక ఇండెక్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో దాని పేరు ఏంటిది? ఇండియాస్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్. ఇది మీకు అర్థం కాదు. సో కాబట్టి ఎందుకంటే ఇది స్టాక్ మార్కెట్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతాయి. అందువల్ల దీన్ని ఏం చేయాలంటే జస్ట్ బై హార్ట్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్ గౌతమ్ అదానీ బికేమ్ ద వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ విత్ నెట్వర్త్ ఆఫ్ ద 137 బిలియన్. థర్డ్ రిచెస్ట్ పర్సన్గా మనకి అవ్వడం జరిగింది. అంతకుముందు చెప్పినప్పుడు నేను 4th రిచెస్ట్ అని చెప్పా, మళ్ళీ మారింది. ఇప్పుడు ఎంతకు వచ్చారో 3rd. అకార్డింగ్ టు ఎవరు? బ్లూంబెర్గ్ బిలియనర్ ఇండెక్స్. బ్లూంబెర్గ్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇండెక్స్ ప్రకారము $137 బిలియన్ తోటి మనకి ఉన్నాడు. మనకి ఫస్ట్ ప్లేస్లో మనకి ఆల్రెడీ $251 మిలియన్ తోటి మనకి ఎలాన్ మస్క్ ఉన్నాడు. ఆ తర్వాత చూసుకుంటే $153 బిలియన్ తోటి జెఫ్ బెజోస్ ఉన్నారు. 251 అండ్ 153 అండ్ నెక్స్ట్ ఏంటిది 137. సో ఇదేంటిది? ఎలాన్ మస్క్. ఇది ఎవరు? మనకి జెఫ్ బెజోస్. ఇక్కడ చూసుకుంటే ఎవరు? గౌతమ్ అదానీ థర్డ్ అయ్యారు. ఎంతతోటి? థర్డ్ 137. గుర్తుపెట్టుకోవాలి. $137 బిలియన్ తోటి ప్రపంచంలోనే 3rd రిచెస్ట్ పర్సన్ అయ్యాడని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇది బ్లూంబెర్గ్ బిలియనర్ ఇండెక్స్.
ఒలింపిక్ గేమ్స్. ఒలింపిక్ గేమ్స్ మన ఇండియాలో జరిగే నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియాలో జరిగే ఒలింపిక్ గేమ్స్. 2018లో స్టార్ట్ అయినాయి. మొట్టమొదటిసారిగా మణిపూర్‌లో జరగడం జరిగింది. ఆ తర్వాత మనకి ప్లాన్ చేశారు గానీ కోవిడ్-19 వల్ల పోస్ట్‌పోన్ అవ్వడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్‌లో జరగాలి. అందువల్ల కోవిడ్-19 నుంచి ఇప్పుడు 2022 సంవత్సరంలో సెకండ్ ఎడిషన్, ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు 2018లో జరిగినాయి ఇక్కడ మణిపూర్‌లో. సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ ఒలింపిక్స్. నార్త్ ఈస్ట్ కంట్రీస్ అండ్ స్టేట్స్ అన్ని పార్టిసిపేట్ చేస్తాయి. ఇవనేటి అక్టోబర్ 30 నుంచి మనకి నవంబర్ 6 వరకు జరగబోతున్నాయి ఇక్కడ. మేఘాలయ రాష్ట్రంలో జరగబోతున్నాయి. ఫస్ట్ అయితే ఎక్కడ జరిగినాయి? మణిపూర్‌లో జరిగినాయి 2018లో. ఇప్పుడు 2022లో సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద ఈ నార్త్ ఈస్ట్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి ఇక్కడ ఈ దేశంలో. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇక్కడ మేఘాలయలో. నెక్స్ట్ మనీషి కళ్యాణ్ అండ్ సునీల్ ఛెత్రి అవార్డ్. సో ఆల్ ఇండియా మెన్స్ ఫుట్బాల్ టీమ్ యొక్క సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో సునీల్ ఛెత్రి అండ్ ఇక్కడ చూస్తుంటే మనీషా. సో మనీషా కళ్యాణ్ బెస్ట్ ప్లేయర్స్‌గా బెస్ట్ వుమెన్ ప్లేయర్ అండ్ బెస్ట్ మెన్ ప్లేయర్ ఫుట్బాల్ టీమ్‌లో మనకి ఇది ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు ఈ 2021 అండ్ 22 ఇయర్స్ గాని బెస్ట్ ప్లేయర్స్‌గా వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో మనీషి కళ్యాణ్ అండ్ సునీల్ ఛెత్రి ఏ ఆటకు సంబంధించిన వాళ్ళు? ఫుట్బాల్‌కి సంబంధించిన వాళ్ళు ఈ సంవత్సరానికి గాను బెస్ట్ ప్లేయర్స్‌గా ఎలెక్ట్ అవ్వడం జరిగింది. సో బెస్ట్ ప్లేయర్‌గా సెలెక్ట్ చేసిన ఆర్గనైజేషన్ పేరు ఏంటిది? ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. అంటే వాళ్ళకున్నటువంటి అపెక్స్ ఆర్గనైజేషన్ ఇదే గదా! వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ నీరజ్ చోప్రా విన్స్ ద అవార్డ్. లుసానే సో డైమండ్ లీగ్ టైటిల్ ఫినిషెస్ విత్ అవార్డ్ 89 మీటర్స్ త్రోనే వేయడం జరిగిందంట. ఒలింపిక్ గేమ్స్‌లోనే 86 వేసినట్టున్నాడు ఈయన. అంతకన్నా ఎక్కువ మొత్తంలో విసరడం జరిగింది. ఏది జావెలిన్ త్రో ద్వారా. సో దట్ ఈస్ విత్ మాసివ్ 89. సో ఈస్ ద ఫస్ట్ అటెంప్ట్ హి బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద డైమండ్ లీగ్ మీట్‌లో వేయడం జరిగిందనమాట. మనకి ఇతను ఫస్ట్ టైము ఇది మెడల్ తీసుకురావడం జరిగింది దీంట్లో. దేంట్లో? సో ఇది లుసానే డైమండ్ లీగ్ అనేది ఎక్కడ జరిగింది? స్విట్జర్లాండ్‌లో జరిగింది. ఇండియా విల్ హోస్ట్ అవార్డ్ 2025 ఉమెన్స్ సో వన్ డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. క్లియర్‌గా చూసుకోండి. 2025 వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్. వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ ఎవరిది? ఉమెన్‌ది. 50 ఓవర్ల మ్యాచ్‌లు కదా! ఈ 50 ఓవర్ల మ్యాచ్‌లు ఇండియాలో జరగబోతున్నాయి. ఎప్పుడు? 2025లో. అండ్ శ్రీలంక విల్ హోస్ట్ అవార్డ్ ఇనాగ్రల్ 2027 ఉమెన్స్ టీ20 ఛాంపియన్‌షిప్. 2020లో జరిగే ఉమెన్ ఛాంపియన్‌షిప్ శ్రీలంకలో జరగబోతుంది. అలాగే బంగ్లాదేశ్ విల్ హోస్ట్ అవార్డ్ 2024 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్. టీ20 వరల్డ్ కప్ 2024లో ఎవరు హోస్ట్ చేస్తున్నారు? బంగ్లాదేశ్ అనేది హోస్ట్ చేయబోతుంది. ఇండియా ఏమిటి? వన్ డే ఇంటర్నేషనల్‌ని హోస్ట్ చేస్తుంది మనకి. ఓకేనా? 2024లో మనకి టీ20 వరల్డ్ కప్ జరగబోతుంది. అలాగే 2025లో మనకి వన్ డే ఇంటర్నేషనల్ జరగబోతుంది. 2 కూడా ఉమెన్‌వే. ఓకే. ఇది కూడా ఉమెనే. ఇది కూడా ఉమెనే. ఇది 50 ఓవర్ల మ్యాచ్. సో ఇది బంగ్లాదేశ్‌లో జరగబోతుంది. ఇది ఎక్కడ జరగబోతుంది? ఇండియాలో జరగబోతుంది. ఇది బంగ్లాదేశ్‌లో జరగబోతుంది. 2 కూడా ఉమెన్‌వే. ఒక టీ20 ఒకటేంటిది వన్ డే ఇంటర్నేషనల్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ 2026 ఎడిషన్ ఆఫ్ ద ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మ్యాచెస్ అనేది మనకి ఇంగ్లాండ్ జరగబోతుంది. మెన్ అనమాట అవి. ఆ మెన్‌కి సంబంధించింది. అందుకని చెప్పేసి మీకు కన్‌ఫ్యూజన్ ఉంటే ఇది వదిలేయండి. ఇది తీసేయండి. ఇది మెన్ కాదు. ఉమెన్‌ది గుర్తుపెట్టుకోండి మనకి. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2027లో ఎక్కడ జరగబోతుంది? మనకి శ్రీలంకలో జరగబోతుంది. ఏది? ఛాంపియన్స్ ట్రోఫీ. ఉమెన్స్‌కి సంబంధించినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే ఉందో అది శ్రీలంకలో జరుగుతది. 2024లో టీ20 వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది? బంగ్లాదేశ్‌లో జరగబోతుంది. 25లో మనకి వన్ డే ఇంటర్నేషనల్ ఏవి? ఈ 50 ఓవర్ల మ్యాచ్ ఉమెన్స్ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది? ఇండియాలో జరగబోతుంది మనకి. నెక్స్ట్ రాకేష్ జంజన్వాలా మీ అందరికి తెలుసు. ఇతను ఏమని పిలుస్తారు? మనకి బిగ్ బుల్ ఆఫ్ ద దలాల్ స్ట్రీట్ అంటాం. షేర్ మార్కెట్ కింగ్ అని కూడా అంటారు. దట్ ఈస్ ద ఇండియాస్ వారెన్ బఫెట్ అని కూడా అంటారు మన రాకేష్ జంజన్వాలా. అండ్ కింగ్ ఆఫ్ ద బుల్ మార్కెట్ కూడా అంటాము. షేర్ మార్కెట్‌లో ఇండియాలో పేరు మోసినటువంటి వ్యక్తి. మనకి హైదరాబాద్‌లో, ఆంధ్రప్రదేశ్‌లో జన్మించడం జరిగింది. ప్రెజెంట్ తెలంగాణలో 1960లో. ఆ తర్వాత మనకి అక్కడ ఎళ్లి సో ఎక్కువ మొత్తంలో మనకు బిజినెస్ చేయడం అనేది జరిగింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద చార్టర్డ్ అకౌంట్ లోపల మనకు బిజినెస్ చేయడం జరిగింది. ఎక్కువ మొత్తంలో ఇతను కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్. అండ్ ఇతను కూడా మనకి 36 రిచెస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా అండ్ ద 438th రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో కూడా మనకి 46,000 కోట్ల ఆస్తితోటి ఉన్నారు మన రాకేష్ జంజన్వాలా. సో ఇతను చనిపోవడం జరిగింది. మనకి స్టాక్ మార్కెట్ అనేది ఇతను చెప్పినట్టే ఆల్మోస్ట్ నడిచేది. స్టాక్ మార్కెట్ రీసెంట్‌గా చనిపోవడం జరిగింది. ఓకే. దట్ ఇండియన్ ఎకనామిస్ట్ అండ్ ఫార్మర్ ప్లానింగ్ మెంబర్ పద్మభూషణ్ అభిజిత్ సేన్ గుప్తా. సో అభిజిత్ సేన్ చనిపోవడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్ కమిషన్ మెంబర్ అభిజిత్ సేన్. ఇతను చాలా వరకు రీసెర్చ్ చేయడం జరిగింది మనకి. ఎక్కువ మొత్తంలో మనకి ఇతను జంషెడ్పూర్ జార్ఖండ్‌లో జన్మించడం జరిగింది. అభిజిత్ సేన్ గుప్తా ప్లానింగ్ కమిషన్‌లో మెంబర్‌గా కూడా పనిచేశాడు 2004 నుంచి 2014 వరకి. ఓకేనా? ఇతను కూడా కొంచెం ఇంపార్టెంట్ పర్సనాలిటీ గుర్తుపెట్టుకోవాలి. అభిజిత్ సేన్. ఓకే. సో ఇవి మనకి ఇప్పటివరకు ఆగస్ట్‌లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. ఓకేనా? పార్ట్ 1 కూడా ఆల్రెడీ అప్‌లోడ్ చేసాం. ఇది పార్ట్ 2 నేను చెప్పిందంతా కూడా. ఇది టోటల్‌గా ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ అనేది అప్‌లోడ్ చేయబడ్డాయి. ఇక మిగతావన్నీ కూడా వీక్లీ కరెంట్ అఫైర్స్ వస్తుంటాయి ఎప్పటికప్పుడు. చిన్న చిన్న టాపిక్స్ కూడా ఎప్పటికప్పుడు నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ థాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.